భయపడి ఏం చేస్తారంటే అప్పటి నుంచి పాటించడం మొదలెడతారనమాట. భయమో ఏదో ఒకటి మొత్తం మీద అసలంటూ పాటించడము చాలా గొప్ప విషయం కదా. సో కాబట్టి అది పాటించడం కోసం అని చెప్పేసి ఈ రిజల్యూషన్స్ అన్నీ కూడా అందుకోసమే వస్తాయన్నమాట. మనం ఎందుకు పాటించాలి అని అనుకోకుండా ఆ నియమం పెట్టుకున్నాం కాబట్టి పాటించాలి. ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటాను అని చెప్పి మెల్లగా 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 అభ్యాసం చేస్తే ఓ 20 రోజులు చేస్తే అలవాటు అయిపోతుంది. ఇక అప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఇంకా వెళ్ళడానికి ఇష్టపడం. ఓ 20 రోజులు ఏదన్నా పని చేస్తే, ఉదాహరణకి 4 పూటలు తింటున్నాం అనుకోండి, 2 పూటలకు తగ్గించాలి అనుకున్నాం అనుకోండి, శరీరం కూడా అలవాటు పడిపోతుంది. ముందు ఇష్టపడదు, తర్వాత తర్వాత ఏమవుతుందంటే 20 రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి అంతకంటే ఎక్కువ తింటే ఆయాసం అనిపిస్తుంది. సో అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా శ్రద్ధ ఎందుకు పెంచుకోవాలి అంటే అందులో అన్నిటికంటే ఎక్కువ రుచి ఉంది కాబట్టి. అది కనుక పెంచుకున్నట్లయితే మిగతావన్నీ కూడా పెద్దగా మనను బాధించవు. అసలు టోటల్గా సున్నా అయిపోతుందని చెప్పలేను, కానీ చాలా వరకు కూడా మన సమస్యలు పెద్దగా సమస్యలు అనిపించవు అన్నమాట. అది ఓకే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలో రెండే ఉన్నాయి, ఒకటి కర్మ, మరొకటి జ్ఞానం. రెండే రెండు, ఇంక మరి ఏమీ లేవు. వేదాలలో కూడా చెప్పినంతా కూడా కర్మకాండలు. చివరగా ఉపనిషత్తుల్లోకి వచ్చేసరికి జ్ఞానకాండ అని చెప్పేసి తెలుసుకున్నాం నిన్న. కర్మకాండలు, జ్ఞానకాండ తప్ప ఇంకా ప్రపంచంలో ఏమీ లేవు. కర్మ నుంచి జ్ఞానంలోకి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా కూడా, తప్పదు. భగవంతుడు ఎన్నోసార్లు చెప్పాడు, నేనే వారికి కావాల్సిన బుద్ధిని కూడా ఇస్తాను. నిజంగా కనుక నా పైన బాధ్యత పెడితే నేనే వాళ్ళకి బుద్ధిని ఇస్తాను. అంటే నేనే అంటే భగవంతుడు అనేవాడు ఒక రూపం పెట్టుకొని దా నువ్వు ఇస్తావా, కమాన్ వచ్చేసే అని చెప్పేసి ఏదో చేప మందు కనుక వేస్తే వాడు అంటాడు కదా సినిమాలో, అదుర్సు సినిమాలో, చేప మామూలుగా ఎలా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా అంటాడు. అనగానే వీడు షాక్ అయిపోతాడు ఎన్టీఆర్. అదేంటి గురువుగారు అలా అన్నారంటే, లేదురా ఏదో ఆయాసం వచ్చినప్పుడు వేసుకున్నాను అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. సో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, భగవంతుడు ఏదో వచ్చి మనకి ఇవ్వడు. ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుంటాయి. ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుని మనం వెళ్తున్న దారి సరైనదైతే అవే శక్తినిస్తాయి. చాలామంది అడుగుతారు, నేను నా ఫేట్ గొప్పదా, నా సంకల్పం గొప్పదా? భగవంతుడు ఏం చేస్తాడంటే, అరే మానవులకు ఒక్కరికే కదా సంకల్పం నేను ఇచ్చింది, ఇంకెవ్వరికి సంకల్పం గురించి నేను ఇవ్వలేదు. అందరికీ ఫేటే, పశువులకు, పక్షులకు, అన్నిటికీ ఫేటే. చెట్లు, చేమలు, కీటకాలు, వీటన్నిటికీ ఫేట్, ప్రారంధం తప్ప మరి ఏమీ లేదు. అనుభవించడమే అంతే. ఏది ఉంటే అది అనుభవించడమే. అది తప్ప కొత్తగా పాపాలు చేసుకోలేవు, కొత్తగా పుణ్యాలు చేసుకోలేవు, మోక్షం సాధించేటటువంటి అవకాశం కూడా లేదు. మరి మనుషులకు ఒక్కడికి ఇచ్చాడు కాబట్టి మనిషి జాతి అనేటి ఏదైతే ఉందో ఇది ప్రకృతి శక్తులన్నింటినీ తన స్వాధీనంలోకి తీసుకోగలిగేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి శక్తి. కాబట్టి ప్రకృతి శక్తులన్నీ కూడా ఎప్పుడైతే మన కంట్రోల్లోకి వస్తాయో అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆ ప్రకృతి శక్తులను మనము నిగ్రహంలోకి, అంటే మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాం, ఉదాహరణకి పంచభూత క్లీనింగ్ చేసుకుంటాం మన చక్రాలలో. చేసుకుంటే ఏమవుతుంది, మూలాధార చక్రం క్లీన్ అవ్వగానే మనకు భూమితో సంబంధం వెళ్ళిపోతుంది, భూమి మీద కంట్రోల్ వచ్చేస్తుంది. స్వాధిష్టానం వెళ్ళిపోగానే నీళ్ళపైన కంట్రోల్ వచ్చేస్తుంది, నీళ్ళపైన నడుచుకుంటూ వెళ్ళిపోగలం. మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, మనకు అగ్నితోటి కంట్రోల్, అగ్నిలో చేయబెట్టినా ఏం కాదు. అంటే పంచభూతాలని మనం నిగ్రహించుకోవచ్చు. పంచభూతాలు ఏంటంటే మా ఫ్రెండ్లీ గ్రూపేలే, ఏం కాదని చెప్పేసి వదిలేస్తాయి. ఇప్పుడు సింహం పిల్లని తింటుందా, తినదు, నా పిల్లేలే అని వదిలేస్తుంది. మనం వెళ్తే పట్టుకుని పీక పట్టుకుని మరీ తినేస్తుంది. అదేవిధంగా ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్తే ఈ ప్రకృతి శక్తులన్నింటినీ సృష్టించినటువంటి ఒక మహా చైతన్యము, దాన్ని భగవంతుడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఈ ప్రకృతి అంతా కూడా ఒక మహా చైతన్యం నిండి ఉంది.
ఆ చైతన్యం అంతా కూడా రకరకాలుగా ఉంది, రకరకాలుగా వ్యక్తీకరింపబడుతోంది. ఉదాహరణకు మన శరీరంలో తీసుకున్నట్టయితే కళ్ళ లోపల చూసే శక్తి గాను, ముక్కు లోపల వాసన చూసే శక్తి గాను, చెవులలో వినే శక్తి గాను, నోటిలో మాట్లాడే శక్తి గాను, చేతులలో పనిచేసే శక్తి గాను, కాళ్ళలో నడిచే శక్తి గాను, ఇలా రకరకాలుగా ఉన్నట్టుగానే ఈ ప్రపంచంలో కూడా భగవంతుడి యొక్క శక్తి అనేక రకాలుగా ప్రకటితమవుతుంది. అనేక రకాలుగా ప్రకటితమవుతున్నటువంటి ఈ శక్తి మనం ఎప్పుడైతే ప్రకృతి నియమాలకు లోబడి ప్రకృతి నియమాలకు తగ్గట్టుగా వెళ్ళినట్లయితే అప్పుడేమవుతుందంటే మనకు ప్రకృతితోటి చక్కటి బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే చక్కటి బంధం ఏర్పడుతుందో ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుక్కుని మనకు కావాల్సినటువంటి విషయాన్ని అందిస్తాయి. కాబట్టి ఫేట్ ఫ్రీ విల్, ప్రారబ్ధం సంకల్పం, సంకల్పం అంటే మనం చెప్పుకునే ఆ సంకల్పం కాదు. సంకల్పం అంటే ఏంటంటే ఒక కోరిక, ఒక చక్కటి కోరిక. ఈ పని నేను ఇప్పుడు చేస్తాను, ఉగాది వస్తుంది, ఉగాది రోజు నుంచి నేను మారిపోతాను, ఇన్ని రోజులు కూడా పశువు లాంటి ప్రవర్తన నాది, ఇప్పటి నుంచి నేను ఒక మానవుడుగాను ఒక దేవుడుగాను మారిపోతాను, నా లోపల ఉన్న దుర్గుణాలన్నింటినీ తగ్గించుకుంటాను. ఎలా తగ్గించుకోవాలి అదే ఈ 12వ అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. భగవంతుడు ఏం చేశాడు, కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. కానీ కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళడం కొద్దిగా కష్టమవుతుంది అన్న సంగతి తెలిసినటువంటి భగవంతుడు ఏం చేశాడంటే ఒక చిన్న ఆయుధం ఇచ్చాడు. అదేంటంటే భక్తి లేదా మెడిటేషన్. ఈ 2 ఆయుధాల ద్వారా నువ్వు పట్టుకొని వచ్చేసాయి జ్ఞానంలోకి. అంటే ఏం చేస్తామో మనం ఒక పని చేయాలి, వంట చేయాలి అంటే కూరగాయలు ఇవి అవి ఉండాలి కరెక్టే, కానీ అది కలపడానికి ఒక గరిటె ఉండాలి కదా, లేకపోతే ఒక ప్రెషర్ కుక్కర్ ఉండాలి కదా. అంటే ఒక 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 టూల్ అన్నమాట, ఒక పరికరం ఇచ్చాడు. గ్రైండింగ్ చేయాలి, కూర్చొని రుబ్బు రోల్లో పెట్టుకుని దాంట్లో పెట్టుకుని చేస్తే ఎప్పటికి అవ్వాలి. దాని బదులు గ్రైండర్లో వేయగానే రయ్యని తిరిగి జుయ్యని ఇచ్చేస్తుంది మనకు ఐటెం కావాల్సింది. అదేవిధంగా భగవంతుడు ఏం చేశాడంటే ఆ రయ్యని జుయ్యని ఇచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి భక్తి, తర్వాత మెడిటేషన్ అనేటటువంటి ధ్యానం కాదు ధ్యానం. ఈ 2 పద్ధతుల ద్వారా మనం ఏమవుతామంటే ఆటోమేటిక్గా కూడా మనము జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. భగవంతుడు ఏమన్నాడు, ఎవరైతే అన్నీ నాకు వదిలేస్తాడో వాడికి నేను బుద్ధియోగం ఇస్తాను. బుద్ధియోగం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది బుద్ధియోగం, అది నేనే ఇస్తాను అంటున్నాడు. సో కాబట్టి ఈ 12వ అధ్యాయంతో భగవంతుడు మనకి ఇచ్చేటటువంటివన్నీ కంప్లీట్ అయిపోతాయి. 6వ అధ్యాయంలోనేమో ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు. 7, 8, 9, 10, 11, 12 లోపల ఈ ప్రపంచమంతా నాదే, ఈ ప్రపంచంలో ఏది నీది కాదు, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను చూసి నువ్వు పొంగిపోతున్నావు, ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది, ఇన్ని ఉన్నాయి, అన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి అని ఏదైతే చూసుకుని మురిసిపోతున్నావో అవన్నీ నీవి కాదు, ఇవన్నీ కూడా నావి, అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. తల్లిని నేనే తండ్రిని నేనే అన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ని రోజుల పాటు మనం ఎవరైతే ఈ పక్కన ఉన్నవాడు వీడు సహాయం చేశాడని వీడితో బాగుంటాం, వాడు సహాయం చేశాడని వాడితో బాగుంటాం, ఇంట్లో పిల్లలని చూసి వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటాము, ఇటు చూసినట్లయితే మనము అందరినీ చూసి మురిసిపోతూ ఉంటాం, తల్లిదండ్రులను చూసి ఆనందంగా ఉంటాము. ఇప్పుడేమవుతుంది, మన తండ్రి మన పిల్లలు మన బంధువులు మన చుట్టాలు అన్నీ కూడా భగవంతుడే. అప్పుడేమవుతుంది, ఇంతమంది మీద మనము చూపించే విభజింపబడినటువంటి ప్రేమని భగవంతుడి పైన ఫోకస్గా చేస్తాం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? లాస్ట్ పాయింట్ అసలు వినలేదు సార్, ఏదో మా పనులలో మేము ఉన్నాం, మీరు ఏదో చెప్తున్నారు విన్నాం, అది మీరు ఏం చెప్తారు, మీకు తెలియదా మా గురించి? కమాన్, వాట్ ఇస్ దిస్ సార్, మీకు ఇన్నాళ్ళైనా మా గురించి తెలియలేదా? మీకు భలే మాట్లాడుతున్నారు మీరు సార్. చెప్పండి, వేణుగోపాల్ గారు ఏదో అనుకుంటున్నారు. అర్థమైంది సార్. ఓకే, మిగతా వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అర్థమైంది సార్. అంటే దేవుడు ఏమంటున్నాడంటే భక్తి మెడిటేషన్ ద్వారా జ్ఞానం ప్రాప్తం అవుతుంది, దానికి తగ్గ బుద్ధి నేను మీకు ఇస్తాను, ఆ బుద్ధి యోగం ద్వారా మీరు దాన్ని ప్రాప్తించుకోగలరు అని చెప్తున్నారు. కాదు, లాస్ట్ సెంటెన్స్ ఏమన్నాను నేను? లాస్ట్ సెంటెన్స్ ఏమన్నాను నాకు అర్థం అవ్వలేదు సార్. honestly I did not understand what is the connect అన్నది. I did not understand the connect. ఓకే, మాధవి బెల్లారి గారు, తర్వాత టీవీ మణి గారు చెప్పండి. అందరూ దేవుడే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దేవుడే, అందరినీ ఒకే రకంగా ప్రేమించాలి, చూడాలి. మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామో అలాగే భగవంతుడిని ప్రేమించాలి అని మీరు చెప్పారు. ఓకే, అందరికి ఇచ్చిన మన పిల్లలకి, అంటే మన పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ అందరికి ఇచ్చినంత ప్రేమ మొత్తం అంతా ఇప్పుడు భగవంతుడికి ఇస్తున్నాం. అంటే ఇప్పటివరకు విభజించినటువంటి ఆ ప్రేమ అంతా ఇప్పుడు ఆ మొత్తం అంతా కలిపి ఇప్పుడు భగవంతుడి పైన చూపిస్తున్నాం అని చెప్పారు. వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. ఇప్పటి నుంచి మీరు ఒక్కరే అటెండ్ అవ్వండి నా క్లాసు,
మిగతా వాళ్ళందరితో కటిఫ్ చేసేస్తున్నాను నేను ఈ రోజు నుంచి. సో అదేనమాట. సార్ అర్థం అవ్వలేని వాళ్ళతో కటిఫ్ చేయకూడదు సార్. సో అంటే అది చెప్పాలి సార్, అర్థమైన వాళ్ళు అర్థం అవ్వలేని అందుకే అడగమన్నాను. అందుకే ఎప్పుడైనా కూడా ఏదన్నా కష్టమైనది ఉంటే ఆపేసేయండి వెంటనే. అందుకనే అడిగారు సార్, మాకు మొహమాటం లేదు సార్. అర్థం అవ్వకపోతే అడిగేయాలి, తెలియకపోతే తెలియదని అడిగేస్తాను సార్. కానీ నేను ఆపకపోతే మీరు అడిగేవాళ్ళు కాదు కదా. సరే అది కాదు నేను చెప్పింది, అది కాదు నేను చెప్పింది. నేనేమన్నానంటే అడగలేకపోకుండా మీరు చెప్తూ ఉన్నప్పుడు విని లాస్ట్ లో అడుగుదామని చెప్పేసి అడగలేదు సార్. ఓకే సరే. ఇప్పుడు ఏమైందంటే మన ప్రేమ విభజింపబడింది. ఒకరోజు నేను నాగార్జున సినిమా చూస్తా, ఒకరోజు చిరంజీవి సినిమా చూస్తా, ఇంకో రోజు బాలకృష్ణ సినిమా చూస్తా, ఇంకో రోజు వెంకటేష్ సినిమా చూస్తా. సార్ కొత్త వాళ్ళ సినిమా చూడాలా అంటే వాళ్ళవి కూడా చూస్తా, ఇంకెవరైనా కొత్త వాళ్ళవి కూడా చూస్తా. అప్పుడు ఏమైపోయింది, ముక్కలుగా అయిపోయింది నా ప్రేమ. అలా విభజింపబడినటువంటి ప్రేమను ఏకీకృతం చేయడమే భగవంతుడిపైకి మనము మరల్చుకోవడం. అదే భక్తి యోగం అంటే ఏంటంటే, ఈ ప్రపంచంలో మనము ఏమనుకుంటున్నాము, వీడితో సహాయం ఉందని వీడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, వాడితో నాకు అవసరం ఉందని వాడితో స్నేహం చేస్తున్నాం. పిల్లల యొక్క చేష్టలు చూసి పిల్లలతో ఆనందపడుతున్నాము. అదేవిధంగా తల్లిదండ్రులతోటి వారు మనకు జన్మనిచ్చారు, మనల్ని పెంచారు అని చెప్పేసి వారితో మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ భగవంతుడే. ఎందుకంటే భగవంతుడే సృష్టికర్త, భగవంతుడే స్థితికర్త, భగవంతుడే లయకారుడు. ఎప్పుడైతే అన్ని పనులు భగవంతుడే చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఏంటి, ఆ శక్తి గురించి ఆలోచించి దాని మీద ఫోకస్ చేయాలి. చేస్తే ఏమైపోతుందంటే జ్ఞానయోగంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. జ్ఞానయోగంలోకి ఆటోమేటిక్గా వెళ్ళడం అంటే ఏంటి, ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ కూడా ఆలోచించే శక్తి ఉండదు. ఇప్పుడు ఒక్కొక్కరి ఆలోచించే శక్తి డిఫరెంట్గా ఉంటుంది. అందరికి ఇచ్చిన బ్రెయిన్ సేమ్, కానీ ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఏమవుతుంది, కొంతమంది బ్రెయిన్ వాడడానికి ఇష్టపడరు. నేను చెప్పే కదా, మా ఫ్రెండు కెమిస్ట్రీ ఎగ్జామ్ కోసం ఎంత కష్టపడ్డాడో, చివరికి మంత్రం ఉంటే రాత్రి పగలు కూర్చొని చేసేస్తాను ఎగ్జామ్ ముందు అన్నాడు. అంటే అంత చేస్తే ఎగ్జామ్లో నీకు పాస్ మార్క్స్ ఏంటి, ఫస్ట్ క్లాస్ వస్తాయని చెప్పాను. కానీ బ్రెయిన్ యూజ్ చేయడానికి ఇష్టపడరు. సో కొంతమంది, అందరికీ బ్రెయిన్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది బ్రెయిన్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు, కొందరు బ్రెయిన్ యూజ్ చేయడానికి ఇష్టపడరు. అప్పుడు ఆ బ్రెయిన్ యూజ్ చేయడానికి ఇష్టపడని వాళ్ళందరూ ఏం చేయాలి, విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ మీరందరూ పాడండి. కొంతమంది చిరుతలు తీసుకురండి, కొంతమంది ఇల్లంతా అలంకరించండి, చాలా బ్యూటిఫుల్గా అలంకరించండి. నేను కూడా తబలా కొడుతూ ఉంటాను, మీరేం చేయక్కర్లే, విఠల విఠల పాండురంగ అంటే చాలు. అదేవిధంగా గోవింద గోవింద అంటే చాలు. నేను అంటాను అనమాట, ఈ రూప ఆ రూప అనే లోపల అద్భుతమైనవి ఉంటాయన్నమాట. నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, ఏకస్వరూపుడివి, అవన్నీ మనం ఏకస్వరూప గోవింద అంటారు. అక్కడ అదే మనం గుర్తుపట్టామా, అందులోపల ఏముంది, దాని అర్థం ఏంటో గుర్తుపట్టామా, లేదు. గోవింద అంతే, ఏమీ శ్రమక్కర్లేదు, మనకు పుణ్యం వచ్చేసేయాలి. ఆలయంకి వెళ్తాం, ఇలా చూస్తూ ఉంటాం దేవుని, ఇలా వంగిపోతాం, ముందున్న వాడిని తిడతాం, 2 వేస్తాం, వీలైతే ఏమయ్యా ఎంతసేపు ఉంటామని చెప్పి తిడతాం. కానీ ఇవన్నిటి బదులుగా బ్రెయిన్ పెట్టడానికి ఎందుకు మనం ఇది చేయము. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇలా చాలామంది ఉంటారు, ఇలా చాలామంది ఉన్న వాళ్ళందరికీ కూడా భక్తి యోగమే మార్గము. వాళ్ళు కనీసం గుర్తించండి ఏంటంటే, ఈ ప్రపంచమంతా నాది అని చెప్పేసి గుర్తించండి. ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడితో తయారైనది అని చెప్పి తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడిని ప్రేమిస్తాం. భగవంతుడిని ప్రేమించగా ఏమవుతుందంటే భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. అబ్బా ఈయనెవరో బాగున్నాడు, అబ్బా ఈయనెవరో బాగున్నాడు, అబ్బా ఈయనెవరో బాగున్నాడు అని దగ్గరికి వెళ్తాం. వెళ్ళిపోయి ఆయనలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, నువ్వెవరయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా, నువ్వెవరయ్యా. పాటలలో తత్వం ఏమిటది అని అంటే మనం గుర్తిస్తే చాలు. అవి సినిమా పాటలు అయితే తప్పేమీ లేదు. వేమన పాట లోపల ఏముంటుంది, అది నేనని నీవని తలచితిరా, నువ్వే నేనని తెలిసితిరా, నిజమిదే రుజువేది, ఓహోహోహో నేనని నీవని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా. ప్రేమ భక్తి 2 ఒకటే కాబట్టి ప్రేమ భావంతో నేను నువ్వు అని ముందు అనుకున్నా, తర్వాత ఏమైపోతుంది, నేను నువ్వు ఒకటే అని చెప్పి తెలిసిపోతుంది.
ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, నేను ఆపుతున్నాను, కావాలని ఆపుతున్నాను. 12వ అధ్యాయము ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, వీలైతే ఇవాళ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కొద్దిగా టైం ఎక్కువైనా సరే ఇవాళే కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు ఈ 12వ అధ్యాయం ఒక్కటే ఎన్ని భాగాలుగా చెప్పానో నాకే తెలియదు. లాస్ట్ టైం ఇదే 12వ అధ్యాయం చెప్పినప్పుడు 7 వారాలు 8 వారాలు చెప్పుకున్నాం. ఒక్కొక్క శ్లోకం చెప్పడానికే 2 వారాలు అయిపోయేది. సో అవి మళ్ళొకసారి చూడండి. 12, 15 అధ్యాయాలు తప్ప ఇక మిగతా అధ్యాయాలు మీరు కావాలంటే మర్చిపోండి. భగవద్గీతలో 12, 15, 12, 15, 12, 15 ఇంతే. ఇంకా వేరేవేమి చేయక్కర్లా. జీవితం మొత్తము 12, 15 చదివితే ఉన్న తత్వం అంతా తెలిసిపోతుంది. భక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ భక్తి అనేది ప్రేమ. ఈ ప్రేమ అనే దాంట్లోంచి ఏం తెలుస్తుంది అంటే, శంకరాచార్య ఏమంటాడంటే, ప్రేమ అనేది మరేది కాదు, స్వస్వరూప సాధనయే ప్రేమ. స్వస్వరూపం స్వరూప సాధన, స్వస్వరూప సాధన అంటే నేనెవరు, నా స్వరూపం ఏమిటి అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం చేసే సాధనని స్వస్వరూప సాధన అంటే నేనెవరో తెలుసుకోవడమే ప్రేమ. ప్రేమ అంటే మరేదో కాదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకో, మన గురించి మనం తెలుసుకోవటమే స్వరూపం. అవునమ్మా, అవునమ్మా. మన గురించి మనం ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు చూడండి, నల్లగా ఉన్నటువంటిది కృష్ణశిల దేవుడు, ఓకేనా? ఇదేమో నేను బ్లూ కలర్లో ఉన్నాను. బ్లూ కలర్లో నీలం వెళ్ళిపోయి లీనమైపోవాలి, నీలం వెళ్ళిపోయి ఈ నలుపులో లీనమైపోవాలి. ఎప్పుడు లీనం? ఆ లీనం అయితే అదే జ్ఞానం కదా. నేను నువ్వు వేరు 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 అనుకున్నంత వరకు కూడా నాకు భగవంతుడు కనిపించాడు. వేరు 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 ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఎక్కడో ఉన్నాడు దేవుడు అన్నంత వరకు దేవుడు ఎప్పటికీ కనిపించాడు. ఏ రోజైతే దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా గుర్తిస్తారో ఆ రోజు మీరు ఈ బాటిల్ కనిపించదు, ఇంకో బాటిల్ ఉండదు, ఈ ఒక్కటే బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్ కనిపించదు మీకు. ఈ బాటిల్ అంత బాగాలేదు కూడా, చాలా దెబ్బలు తగిలాయి. ఈ బాటిల్ చూసారా ఎంత బాగుందో? భగవంతుడు ఇట్లా ఉంటాడు. అంటే ఏ రకమైనటువంటి తప్పులు లేనటువంటి బాటిల్ ఇది. ఆటోమేటిక్గా వచ్చింది ఎగ్జాంపుల్, నేను ముందు ప్లాన్ చేసుకొని రాలేదు. ఇది చూసారా, అన్ని దెబ్బలు ఉన్నాయి. సో మన లోపల ఎన్నో లోపాలు మనందరిలో లోపాలు అందరిలో ఉన్నాయి. ఈ లోపాలు ఉన్నటువంటి వాళ్ళం మనం. ఇప్పుడు ఏమవుతుంది, లోపాలన్నీ కరెక్ట్ చేసుకుంటూ భగవంతుల్లోకి వెళ్ళిపోతాం. భగవంతుల్లోకి వెళ్ళేసరికి ఏమైపోతుంది, మనము భగవంతుడే మనము అని చెప్పి తెలిసిపోతుంది. దీనికి మనము ఉదాహరణగా మన ఆయన రామకృష్ణ పరమహంస చెప్పిన ఉప్పు బొమ్మ కథ ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? ఉప్పు బొమ్మ ముందు సముద్రం అంటే ఏంటో తెలుసుకుందామని చెప్పి జర్నీ స్టార్ట్ చేసిందిట. ఉప్పు బొమ్మ సముద్రం ఎవరో తెలుసుకుందాము అని చెప్పి ప్రయాణం స్టార్ట్ చేసింది. సందు చివరిదాకా రాగానే ఆ ఉప్పు వాసనకి దానికి అనిపిస్తుంది, నాకు ఈ సముద్రానికి ఏదో సంబంధం ఉంది కదా అని రెండో ఆలోచన వచ్చింది. ముందేమో ఊరికే అసలు ప్రయాణం చేయడం మొదలెట్టింది, మొదటి స్టెప్పు. రెండోది ఏంటంటే, సముద్రానికి దగ్గరగా రాగానే ఈ సముద్రానికి నాకు ఏదో సంబంధం ఉంది అని చెప్పి సముద్రం దగ్గరికి వచ్చి చూసింది. చూసి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు సముద్రంలో ఏముందో అని చెప్పి సముద్రంలో దూకేసింది. అప్పుడు ఆ ఉప్పు బొమ్మ సముద్రంగా మారిపోయింది. ఇదే మన జీవితంలో కూడా ముందుగా భగవంతుడు ఎవరు అని అన్వేషిస్తూ ఉంటే, భగవంతుడు ఎక్కడున్నాడు అని అన్వేషిస్తూ ఉంటే అప్పుడు మనకేం తెలుస్తుందంటే నాలోనే ఉన్నాడు భగవంతుడు అన్న విషయం తెలుస్తుంది. మరి ఎందుకు మనం భగవంతుడిని గుర్తించలేకపోతున్నాము అంటే, మనకు ఏదైతే మనసు పైన రకరకాల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడం లేదు. దానికి తోడు ఏమైంది, ఎప్పుడు కూడా నువ్వు ఒక స్లేవ్ లాగా ఉండు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ నువ్వున్నావు. ఎప్పుడు అడుక్కో ఒక బిచ్చగాడిలాగా మారిపో. ప్రతి ఒక్కడు చెప్పేది ఇదే, అడుక్కో. ఎందుకు అడుక్కుంటావు? దేవుడు నువ్వు ఒకటే అయినప్పుడు ఎందుకు అడుక్కుంటావు? అడుక్కున్నప్పుడు అన్నీ ఇస్తాడా దేవుడు? బిచ్చగాళ్ళకి మనం ప్రతిసారి వేస్తామా? వెయ్యము. దేవుడు కూడా వెయ్యడు, అంతే. కానీ నీ ప్రారంధం ఉంటే ఆ రోజు దేవుడు ఇస్తాడు. అంటే ప్రారంధంతో మాత్రమే నువ్వు పొందగలవు. భగవంతుడు కర్మఫల ప్రదాత, కర్మఫలములను ఇచ్చేవాడు. నువ్వు కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్నటువంటి ఫలితాలలో ఈ జన్మకు ఏవైతే కర్మల ఫలితం ఇచ్చేది ఉందో ఆ ఫలితాలు నీకు అందిస్తాడు, అంతే. భగవంతుడికి నువ్వు ఇష్టము నువ్వు కష్టము అట్లా ఏముండదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే, ఈ కర్మలు చేస్తున్న వారికి బుద్ధి యోగము ఎక్కువగా ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఆ కిండర్ గార్డెన్లోనే ఉంటారు. పారాయణాలు, భజనలు, డ్యాన్స్లు, కర్రాటలు ఇవన్నీ కొట్టుకుంటూ ఇక్కడ ఉంటారు. భగవంతుడు ఏమంటాడు, అలా కాదు. అవి చేస్తూ నువ్వు భగవంతుడి వైపు ఇలా తల లేపి చూడు. ఎలా తల లేపి చూడాలి? అదే మనం 7, 8, 9, 10, 11 అధ్యాయాలలో తెలుసుకున్నాం. 7, 8, 9 అధ్యాయాలలో భగవంతుడు ఏం చెప్పాడు? ఈ ప్రపంచమంతా నాది, ఈ ప్రపంచమంతా నేను పుట్టించాను, నేను ఎలా పుట్టిస్తాను, ఎలా మళ్ళీ నా లోపల లయం చేసుకుంటాను, చంద్రయానం ఏది, చంద్రయానం కాదు, దాన్ని ఏమంటారు, దైవయానం ఏది, పితృయానం ఏది, ఇవన్నీ కూడా తెలియజేశాడు. మన్వంతరాలు ఎలా ఉంటాయి,
బ్రహ్మ యొక్క ఒక రోజు ఏంటి, ఒక రాత్రి ఏంటి, ఇవన్నీ తెలియజేశాడు. ఈ నాలెడ్జ్ అంతా ఇచ్చి ఇది జరుగుతుందయ్యా నీకు తెలియకుండా, అసలు అసలు నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పాను అని చెప్పిన తర్వాత ఏం చేశాడు, కాబట్టి ఈ ప్రపంచంలో అన్ని చోట్ల నన్ను నువ్వు చూడగలవు అని చెప్పి తను విశిష్టంగా కనిపించేటటువంటి వస్తువులన్నిటి గురించి చెప్పాడు. ఆ సూర్యుడు కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు. అదే నేను. నువ్వు ఇన్నాళ్ళు దేవుడు కనిపించలేదని ఎందుకు బాధపడుతున్నావు? ఆ సూర్యుడే నేను. అక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడా? వెన్నెల? ఆ చంద్రుడే నేను. ఆ చెట్టు కనిపిస్తుందా? రావి చెట్టు. ఆ రావి చెట్టే నేను. అదిగో ఒక మంచి మదగజం వెళ్తుంది చూసావా అక్కడి నుంచి, అదే నేను. వేదవ్యాసుడు గురించి విన్నాను. మహాభారతం రాసేట కదా, ఎవరు ఆయన? నేనే. నీకు పాండవులు తెలుసా? తెలుసు నాకు, నేను కూడా అందులో ఒకరిని కదా. అంటే నువ్వే నేను. తెలియగానే అర్జునుడికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పటి వరకు ఉన్న మోహమంతా కూడా నశించింది. అలా పోతుంది, అలా తగ్గిపోతుంది. భక్తిలో ఇంత శక్తి ఉందా? నా గురించి నేను తెలుసుకోగలుగుతున్నానా అని ఒక్కసారిగా ఆలోచిస్తున్నటువంటి అర్జునుడు, భగవంతుడా ఇండైరెక్ట్ రూపంలో నాకు ఎన్నోసార్లు కనిపించావు, డైరెక్ట్గా ఒక్కసారి కనిపించవా? ఇన్నాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే అన్ని రూపాలలో నువ్వే ఉన్నావన్న సంగతి నేను 10వ అధ్యాయంలో తెలుసుకున్నాను. కానీ నీ అసలు రూపాన్ని చూడాలనుంది. నువ్వు అన్నిటిలో నువ్వే ఉన్నావు కదా, అది నేను చూడడానికి నాకు అర్హత ఉందా అంటే అప్పుడు భగవంతుడు తన విశ్వరూపాన్ని చూపిస్తే ఆ విశ్వరూపంలో ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి సముద్రాలు, నదులు, దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు అందరూ అందులోనే కనిపిస్తున్నారు. ఒక్కసారిగా భగవంతుని అన్ని చోట్ల చూసేశాడు. కళ్ళు తిరిగిపోయాయి అర్జునుడికి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? కర్మ చేయడం దగ్గర నుంచి మొదలైంది కథ. నేను బాణాలు పడేస్తాను అంటే వద్దొద్దు పడేయద్దు, యుద్ధం చెయ్యి అని చెబుతూ ఇవన్నీ చెప్తున్నాడు. కర్మ చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళు, బాధ్యతగా చెయ్యి, సమాజం కోసం చెయ్యి నువ్వు అని చెప్పి చెబుతూ అర్జునుడు లోపల మార్పు తెస్తున్నాడు భగవానుడు. ఆ మార్పు తేవడం కోసం ఏమన్నాడు, నువ్వు గనక ఈ భక్తి యోగం పట్టుకుంటే నీ బుద్ధి కూడా నేనే ఇస్తా. జనరల్గా బుద్ధి ఉంటే తప్ప జ్ఞానయోగంలోకి వెళ్ళడానికి లేదు. సార్ నాకు అంత బుద్ధి లేదు అని లేదు. దేవుడే ఆలోచింపగలిగే శక్తిని ఇస్తాడు నీకు. నువ్వు నిజంగా గనక దేవుడిపైన ప్రతిదానికి భారం వేస్తే ఆలోచించగలిగే శక్తిని దేవుడే ఇస్తాడు. ఆలోచించందే జ్ఞానయోగంలోకి వెళ్ళలేం. ఆ జ్ఞానయోగం 13, 14, 15, 16, 17, 18 అక్కడికి వెళ్ళాలి అంటే ముందు ఇది పెరగాలి. భగవంతుడు ఏమంటాడు, అది నేనే ఇస్తాను అని చెప్పి 11వ అధ్యాయం దాకా వచ్చిన తర్వాత ఈ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం చదవండి. ఏతు ధర్మ్యామృతముదం చదవండి ఎవరన్నా. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. భక్తాః తే భక్తాః ప్రియం. భక్తాస్తే తీవ మే ప్రియాః. అక్కడ ఏమైతుంది మనకు? తే అంటే వారు, భక్తాస్ అంటే అక్కడ చుక్కల్ని 2 తీసేసాం. భక్తాః తే భక్తాః మే ప్రియాః. మే అంటే నాకు, ప్రియాః ఇష్టపడతా. ప్రియా అంటే ఇష్టం. ఒకసారి అందరూ మ్యూట్ తినండి. ఇప్పుడు ఏమంటాడు? ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు నాకు దాంతో. అనుపమ గారు మీ సందేహం ఏదన్నా ఉందా? అదే శ్లోకం చదవమన్నారు కదా అని తీశానండి. అయిపోయింది, చదివేశారు ఆవిడ. ఒక్క నిమిషం. కళ్యాణి గారు ఇప్పుడు మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఏమన్నా ఉందా ప్రశ్న? కట్ అవుతుంది మీ వాయిస్ కట్ అవుతుంది. సో తే భక్తాః మే ప్రియాః. ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మే నాకు ప్రియులు. ఎలాంటి వాళ్ళు? ధర్మ్యామృతం. ధర్మ ప్లస్ అమృతం, ధర్మ్యామృతం. ధర్మము అమృతము. అమృతం అంటే జ్ఞానయోగం, ధర్మము అంటే కర్మయోగం. ప్రపంచంలో ఉన్నవి రెండే, ధర్మము కర్మ. ధర్మము జ్ఞానము. ఈ ధర్మంతో వచ్చేది కర్మ. సో కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి మనం, కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. ఈ కర్మలోంచి జ్ఞానంలోకి వెళ్ళడానికి వారధిగా ఉపయోగపడుతున్నటువంటి భక్తి యోగము. ఎప్పుడు వస్తుంది అది? ఎవరైతే నా పైన శ్రద్ధ పెట్టి ఉంటారో అటువంటి వాళ్ళు నాకు భక్తులు. వాళ్ళు మాత్రమే ఈ కర్మలో నుంచి జ్ఞానంలోకి వెళ్ళగలరు. కర్మ అంటే ఏ పనైనా కర్మ. ఈ కర్మని మనము కోరిక లేకుండా చెయ్యడము, వచ్చిన ఫలితాలను పట్టించుకోకుండా ఉండడము, బాధ్యతగా
చేయడము, దేశం కోసం అంటే లోక సంగ్రహం కోసం చేయడము, ఇవన్నీ కూడా మెట్టు 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 మనం 5వ అధ్యాయం వరకు ఎదిగాం. 5వ అధ్యాయం లోపల ఏమన్నాం, అసలు ఈ పని చేసింది నేను కాదు అని వదిలేయమన్నాం. అందుకే ఏమన్నాడు అతను, నువ్వు శ్వాస పీల్చినా, చూసినా, నించున్నా, కనురెప్ప కొట్టినా, ఏం చేసినా కూడా ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి కానీ నాకేం సంబంధం లేదు అని అనుకోవాలి అన్నాడు. అంటే అంతగా నేను అనుభవించడం లేదు, నేను చేయడం లేదు అంటే చేస్తున్నాం అన్నీ, కానీ ఇది నేను చేయడం లేదు, దేవుడు చేయిస్తే చేస్తున్నాడు, దేవుడి చేతి లోపల నేను ఒక పెన్నుని అని చెప్పేసి గుర్తించి అలా నిర్లిప్తంగా చేయగలిగే స్థాయికి వెళ్ళిన వాడెవడైతే ఉంటాడో వాడు డైరెక్ట్గా జ్ఞానయోగంలోకి వెళ్తాడు. కానీ మనం నిర్లిప్తంగా చేయలేకపోతున్నాం, ఎందుకంటే కోరికలు అవి ఇవి ఉన్నాయి. అందుకోసం ఏం చేస్తున్నాం, భక్తితో చేస్తున్నాం. భక్తితో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, భక్తితో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ దేవుడి కోసం అర్పించేస్తాం. ఎప్పుడైతే దేవుడి కోసం చేస్తామో అప్పుడు నా కోసం చేయడం లేదు నేను పని. ఎప్పుడైతే నా కోసం నేను పని చేయడం లేదో అప్పుడు పాపాలు పుణ్యాలు ఏవి నాకు అంటావు. సో ఏదైతే మనం కర్మయోగంలో సాధించండి అని చెప్పారో అది ఆటోమేటిక్గా భక్తి యోగంలో సాధించేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పని దేవుడి కోసం చేశాను అంటే దాని అర్థం నేను నా కోసం చేసుకున్నట్ట కాదా? నా కోసం కాదు, నేను ఎవరికో ఇచ్చేస్తున్నాను ఫలితం, కాబట్టి నా కోసం కాదు. అంటే నా కోసం కాదు అనే ఫీలింగ్ని కర్మయోగంలో తెచ్చుకోవడం కష్టం. కానీ భక్తి యోగంకి వచ్చేసరికి ఏమైంది, చాలా సులభమైంది. అన్ని దేవుడికే, ప్రతిదీ దేవుడే చేయిస్తున్నాడు, దేవుడే చూసుకుంటున్నాడు. అన్ని దేవుడికి వదిలేసినప్పుడు ఏమవుతుంది, చాలా సులభంగా మనం వెళ్తాం. అది మనకు భగవంతుడు చెప్పేమన్నాడు. 12వ అధ్యాయంలోకి వచ్చావు అర్జున. ఈ 12వ అధ్యాయం లోపల భక్తుడెవరు, భగవంతుడెవరు అనే విషయాన్ని తెలియజేస్తాను. 15వ అధ్యాయము ఇలా ఉంది. ఇప్పుడు నువ్వు గుడి లోపల గర్భగుడిలోకి ఎంటర్ అయ్యావు, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు. 15వ అధ్యాయం లోపల నువ్వేమైపోతావు, దేవుడు అయిపోతావు. మానవుడు మాధవుడుగా, నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోతాడు. ఇలా అడుగు వేసుకుంటూ 12, 15లో. సో అందుకే 12వ అధ్యాయము అయిపోయింది, గర్భగుడిలోకి వచ్చేసాం. ఒక్కలమే ఉన్నాం, దేవుడి వైపు అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. దేవుడి వైపు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. అదిగో వెళ్తున్నాం. దేవుడిగా ఎదురుగా కనిపించాడు, ఆయన లోపల ఐక్యమైపోయాం. 15వ అధ్యాయంలో ఐక్యమైపోతాం. కాబట్టి ఈ 2 అధ్యాయాలు కూడా భగవద్గీత లోపల అన్నిటికంటే చిన్న అధ్యాయాలు. అండ్ ఇవి మన పిల్లలు, మీకు తెలిసిన ఇంటి పక్కన వాళ్ళందరికీ నేర్పించండి. ఇంకొక మాట మీకు చాలాసార్లు చెప్పాను, నా దగ్గర నేర్చుకున్నవన్నీ మీరు ఇంటి దగ్గర 10 మందికి చెప్తేనే దేవుడికి సేవ చేసినట్టు. నాది విని నాకు సార్ మీరు బాగా చెప్తే లాభం ఏంటి, మీరు 10 మందికి చెప్పనప్పుడు లాభం ఏంటి, నా పర్మిషన్ తీసుకోవక్కర్లేదు, ఏమీ లేదు. ఇంటి పక్కన మీరు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని పక్క వాళ్ళకి చెప్పండి. మీరు నా దగ్గర 10 పాయింట్లు వింటే కనీసం 4 పాయింట్లు వేరే వాళ్ళకి చెప్పగలగండి. ఈ జ్ఞానాన్ని పెంచాలి. ఇది నా సొమ్ము కాదు, దేవుడిచ్చినటువంటి సొమ్ము. ఎవరి గురువు ఎవరి శిష్యులు అందరూ సమానమే, మీరంతా నా గురువులు. అలాగా నేనేమంటానంటే ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అద్భుతమైనటువంటి జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ పాయింట్ ఎంత గొప్పగా ఉంది. కర్మలో ఎంతో కష్టపడి చేసే పనిని భక్తిలో చాలా సులువుగా చేస్తున్నాం. భక్తి గురించి అసలు మనకు వేదాలలో ఎక్కడా మెన్షన్ చేయడు. వేదాలలో ఒక్క చోట కూడా భక్తి అనే పదం ఉండదు. కానీ మనకి ఎప్పుడైతే మనకు వేదవ్యాసుడు అందించాడో ఆయన ఏం చేశాడో, సులువైన మార్గాలను అందించాడు మనకు. శివ సినిమా లోపల సులువైన దారిలో వెళ్ళమని చెప్పేసి చెప్తాడు కదా, అలాగే సులువైన చిట్టీలు ఇచ్చాడు అన్ని చిట్టీలు ఇచ్చేసి దేవుడు ఏమన్నా అంటే సూపర్ ఫాస్ట్ మెథడ్లో వెళ్ళిపో అని చెప్తున్నాడు. సో భక్తి యోగం అది. సూపర్ ఫాస్ట్ వే లోపల మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట, భగవంతుడా నాకు అర్థమైపోయింది, నా మోహం మొత్తం పోయింది. నువ్వేమన్నావు, మత్ కర్మ కృత్ మద్భక్త చెప్పావు. అవును, కరెక్ట్, నీ భక్తుని అవుతాను, నీ కోసమనే నేను పనులన్నీ చేస్తాను. నేను సంఘ వివర్జిత, సంఘం అంతా కూడా వదిలేస్తాను. నిర్వైర, ఓకే, ఎవరితోటి వైరం లేదు నాకు. ఇవన్నీ కూడా మనము గత అధ్యాయాల్లో తెలుసుకున్నాం. నా కోసం చేయి, మత్కర్మకృత్ మత్పర మద్భక్త సంఘ వివర్జిత నిర్వైర. ఈ చివరి శ్లోకంలో ఏదైతే తెలుసుకున్నామో 11వ అధ్యాయంలో ఈ 5 లక్షణాలని నేను 35 లక్షణాలుగా ఈ అధ్యాయంలో చెప్తాను అని భగవంతుడు నిశ్చయించుకున్నాడు. అంతలోపలే అర్జునుడు అడిగేశాడు ప్రశ్న, భగవంతుడా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, నిన్ను ఇప్పుడు రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? రూపంతో పూజించాలి అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏవం సతత యుక్తాయే భక్త స్వాంత పర్యుపాసతే, ఇవన్నీ. మరి వాళ్ళు గొప్పనా, లేకపోతే ఎవరైతే అసలు రూపం లేకుండా చూస్తూ నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళు గొప్పనా? అంటే అప్పుడు భగవంతుడు అంటున్నాడు, నన్ను నిజంగా ఎవరైతే శ్రద్ధగా ప్రేమిస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా నన్ను పొందుతారు. అయితే జ్ఞానయోగులు ఎవరైతే ఉంటారో, జ్ఞానయోగులు ఆల్రెడీ నేను రూపం లేదు అని గుర్తించగలిగారు. ఇప్పుడు మీరంతా భగవంతుడు ఏమంటున్నాడంటే మనం అందరం కూడా ఆ రూపం లేని భగవంతుడిని గుర్తించాలి. రూపం ఉన్నటువంటి భగవంతుడిని
చూస్తూ రూపం లేనటువంటి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అంటాడు అర్జున్. అంటే ఎందుకంటే క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. క్లేశ అధికతరం. క్లేశం అంటే కష్టం అధికతరం. రూపం లేకుండా దేవుణ్ణి పూజించడం అనేది చాలా కష్టం. కాబట్టి ముందు ఒక రూపంతో ప్రారంభం చేయి. ప్రారంభం చేస్తూ 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 రూపం లేనటువంటి స్థాయికి వెళ్ళు. అప్పుడు నువ్వు నన్ను గుర్తుపడతావు. అవ్యక్తమైనటువంటి నన్ను, స్థిరుడమైనటువంటి నన్ను, రూపం లేనటువంటి నన్ను, నన్ను ఊహించడానికి వీలైనటువంటి అచింత్యం, నన్ను ఊహించడానికి కూడా ఇలా ఉంటాడు భగవంతుడు అని తెలియదు. ఇప్పుడు మనకు రవివర్మ బొమ్మలేసే వరకు చాలామంది దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి నన్ను ఊహించడానికి వీలైనట్టుగా ఉంటాను. అన్ని చోట్ల నేనే ఉంటాను. సర్వత్ర గమ్. అన్ని చోట్ల గమనించేవాడిని, తిరిగేవాడిని. గమ్మనే ధాతువు గమనానికి. అన్ని చోట్ల తిరిగేటటువంటి నేను, అన్ని చోట్ల ఉండేటటువంటి నేను, కూటస్థం, అన్నిటిలో నేను ఉండేటటువంటి వాడిని, అన్నిటికీ పరమావధి అయినటువంటి నేను, అచలం, సర్వత్రా ఉన్నాను. ఇంకా నేను కదలాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, కానీ ఎప్పుడూ అన్ని చోట్ల ఉంటాను. అచలం, ధ్రువం, నిశ్చయమైనటువంటి జ్ఞానము, సత్యమైనటువంటి జ్ఞానము. అటువంటి వాడెవడైతే ఉంటాడో వాడు, ఎవడైతే భగవంతుడిని రూపం లేనటువంటి దాంట్లో పూజించడం అనేటటువంటిది కష్టం. వాళ్ళు ఆల్రెడీ జ్ఞానయోగులు, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. కానీ ఎవరైతే భగవంతుడిని రూపంతో పూజిస్తారో వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికే వెళ్తారు. ఈ విషయాన్ని మనము గత వారం తెలుసుకున్నాం. అక్రూరుడి కథ లోపల తెలుసుకున్నాం. అక్రూరుడు గోపికలందరి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు అంటారు శ్రీకృష్ణుడు ఆయన ఇట్లాగా, ఆయన అట్లాగా. అంటే దేవుడు మీరు అట్లా రూపంతో ఎందుకు పూజిస్తున్నారు? దేవుడు అంటే అన్ని చోట్ల ఉంటాడు, మీరు అలా పూజించడం తప్పు మీరు అంటే. వాళ్ళంటారు అవును నిజమే, మీరు అన్నది కరెక్టే. మాకు కృష్ణుడు ఇక్కడ కనిపిస్తున్నాడు, ఇక్కడ కనిపిస్తున్నాడు, ఇక్కడ కనిపిస్తున్నాడు, మీరు అన్నది కరెక్టే, కృష్ణుడు అన్ని చోట్ల కనిపిస్తున్నాడు. అలా దేవుణ్ణి నామరూపాలతో లిమిట్ చేయలేము అంటాడు. అంటే మీరు చెప్తున్న ఏవైతే లక్షణాలు ఉన్నాయో భగవంతుడికి, అవన్నీ మాకు కృష్ణుడిలో కనిపిస్తున్నాయి. నిరాకారుడు అవును, నిశ్చలుడు అవును కరెక్టే, ఎప్పుడు మనల్ని ఆకర్షించగలిగేవాడు తన వైపుకి కరెక్టే, తనలోనే మేము భాగమని మాకు అనిపిస్తుంది. మనలో చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఉన్నాం. మరి మా అందరికీ కూడా ఆయనే కావాలనిపిస్తుంది. అంటే మేము భగవంతుడికి చెందిన వారిమి. అక్రూరుడికి అర్థం కాదు. దేవుడికి రూపం లేనప్పుడు వీళ్ళందరూ రూపంతో ఎట్లా పూజిస్తున్నారు? వెళ్తూ వెళ్తూ ఆయన ఆలోచిస్తాడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే దేవుని రూపంతో పూజించవచ్చు అని చెప్పి తను డిసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ గోపికలందరూ ఏం చేస్తారు? ఆలోచిస్తారు. నిజంగానే మనము కృష్ణుణ్ణి ఇక్కడ మన దగ్గర లేడు అది ఇదని అనుకుంటున్నాం, కానీ అన్ని చోట్ల కనిపిస్తున్నాడు అంటే భగవంతుడు నిరాకారుడే, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. మనం ఏది చూసినా ఆయనే. కాబట్టి భగవంతుడిని రూపం లేకుండా కూడా పూజించవచ్చు. కృష్ణుడు మన దగ్గర లేకపోయినా కూడా మనం ఆయనని పూజించవచ్చు. సో రూపంతో పూజించే వాళ్ళకు రూపం లేకుండాను, రూపం లేకుండా పూజించే వాళ్ళకి రూపంతోనూ పూజించవచ్చు. రెండు తప్పు మార్గాలు కావు అని చెప్పి హిందూ ధర్మం చెబుతుంది. ఇది మహోన్నతమైనటువంటి జ్ఞానం. ఇది ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానం. అటువంటి పరమాత్మ మనకు భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన, అందరిలో వ్యాపించి ఉన్నటువంటి ఆయన ఒక ప్రత్యేక రూపంలో మనం పూజించడంలో తప్పు లేదు. కానీ ఇంద్రియ నిగ్రహం కంపల్సరీగా ఉండాలి. నన్ను కనుక గుర్తించాలి అంటే ఓ అర్జున, ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాలి. అందరినీ సమబుద్ధితోని చూడాలి, అందరి యొక్క హితాన్ని కోరాలి. నీ ఇంద్రియాలను ఎలా నిగ్రహం చేసుకుంటావో తెలుసా? ఒక 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 పిల్లి ఉంటుంది. ఆ పిల్లికి పాలు తాగించడానికి ముందు పెడతారు. రోజు వస్తుంది ఆ పిల్లి వచ్చి పాలు తాగడానికి వస్తుంది. పాలు వేడివేడి పాలు పెడతాడు. ఆ పిల్ల అందులో మూతి పెడుతుంది. పెట్టగానే వేడివేడి పాలు కదా, మూతి కాలుతుంది. రెండో రోజు మళ్ళీ పాలు పెడతాడు వేడివేడివి. అది చూసి మళ్ళీ వచ్చి మూతి పెట్టి కాలుతుంది. అలా 3 సార్లు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇక అది 4వ సారి నుంచి పాలు చల్లగా ఉన్నా కూడా రాదు. ఏనుగు చిన్నప్పుడు ఏం చేస్తారంటే దానికి కాలుకి ఒక తాడేసి కట్టేసి గట్టిగా ఒక చెట్టుకు కట్టేస్తారు. చిన్నది కట్టేగానే ఆ చిన్న ఏనుగు కదా, బేబీ ఎలిఫెంట్ కదా, అది ట్రై చేస్తుంది, అది రాదు. అలా ట్రై చేస్తుంది, కొన్నాళ్ళు ట్రై చేసి వదిలేస్తుంది. ఆ తర్వాత ఏనుగు చాలా పెద్దగా అయిన తర్వాత కూడా ఆ చిన్న తాడు కడతారు. కట్టగానే అమ్మో ఇది కట్టేసారి ఇంకా నేను వెళ్ళలేను అనుకుంటుంది అది. సో ఇంద్రియాలకు కూడా అలాగే ఆలోచించద్దు. అనవసరమైన విషయాలపైన నువ్వు ధ్యాస తెచ్చుకోవద్దు అని చెప్పేసి కనుక ఆలోచించినట్లయితే చాలు. భగవంతుడి వైపుకు చేరుకోవడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. భగవంతుడిని అన్ని చోట్ల చూడగలిగే స్థాయికి మనం వెళ్ళాలి. అంటే భగవంతుడి చేతిలో మనం పెన్ అయినప్పుడు మనకెందుకు టెన్షను? ఎవరైతే కనుక నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడతారో వాళ్ళని బంధాల నుంచి విముక్తి చేసే బాధ్యత నాది కదా, నీకెందుకు టెన్షన్? దేవుడు ఏమంటాడంటే టెన్షన్ కనుక పడాల్సిన ఎవరైతే ఉన్నారో అది నేను. నన్ను అనన్య భక్తితోటి పూజిస్తే, అనన్య భక్తితోటి చేస్తూ నీ సర్వ కర్మలను నాకే గనక అర్పించినట్లయితే, చేసిన ప్రతి పని కనుక నాకే ఇచ్చినట్లయితే, అప్పుడు నీకు బుద్ధి యోగం ఇచ్చేసిన బాధ్యత నాదే. నిన్ను మృత్యు, సంసార బంధాలు వీటన్నింటి నుంచి నేను విముక్తి చేస్తాను.
ఎందుకు నీకు అనవసరమైనటువంటి టెన్షన్ నీకు అవసరమా? ఇది మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన బుద్ధియోగాన్ని కూడా నేను అప్పుడే ఇస్తాను. నీ మనస్సు స్థిరం చెయ్యి, మనస్సుని అలా కూల్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. చేసినప్పుడు ఏమవుతుంది? కూల్గా ఉండదు. ప్రాక్టీస్ చెయ్యి. జేబు కాయిన్ ఇక్కడ ఉంటుంది, జేబులో కాయిన్ ఉంటుంది, చిల్లు ఉంది, వాడికి కింద పడిపోతూ ఉంటుంది కాయిన్. తీసి మళ్ళీ లోపల పెట్టుకుంటాం, తీస్తాం మళ్ళీ లోపల పెట్టుకుంటాం, తీస్తాం మళ్ళీ లోపల పెట్టుకుంటాం. కాబట్టి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయి. దేవుడు ఏమంటాడంటే అభ్యాసం చేయడం కనుక కష్టమైతే ప్రాక్టీస్ చేయి, మళ్ళీ మళ్ళీ వేసుకో, మళ్ళీ మళ్ళీ జేబులో కాయిన్ వేసుకో, జాగ్రత్త పడుతూ ఉండు. మనస్సుని నేను నిశ్చలంగా చేసుకోవడం లేదు అంటే దానికి అభ్యాస యోగమే కారణం. అభ్యాసం కూడా నువ్వు నేను చేయలేకపోతున్నాను అన్నావు అనుకో, సరే నా కోసం పనులు చేయి, నా కోసం పనులు కూడా చేస్తున్నాను కానీ అది కూడా చేయలేకపోతున్నాను అనుకో, కనీసం కర్మ సన్యాసం చేయి. కర్మ సన్యాసం కనుక చేస్తే ఎంతో గొప్ప త్యాగము శాంతినిస్తుంది నీకు. త్యాగము శాంతినిస్తుంది నీకు, ప్రశాంతత. కర్మఫలాలను వదిలిపడేయి, అది ఎంత శాంతిగా ఉంటావో. ఏదొచ్చినా ఏం కాదు, రిజల్ట్స్ వస్తాయంటే ఎవరికి టెన్షను? ఆ రిజల్ట్స్ కోసం యాంటిసిపేట్ చేస్తున్న వాడికి టెన్షను. ఏదొచ్చినా ఓకే అనుకున్న వాడికి ఏం టెన్షన్? కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి నువ్వు ఏం చేయగలిగితే అదే చెయ్యి, ఏం చేయగలిగితే అది. అలా అభ్యాసం చేస్తాను, ఒకే చోట కూర్చొని చేస్తాను, చెయ్యి, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ధ్యానం చేస్తావా, చెయ్యి, నో ప్రాబ్లం. లేదు ధ్యానం చేస్తున్నాను నాకు అభ్యాసం కుదరడం లేదు, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యి. అది కూడా కుదరలేదు అనుకో, నా కోసం కర్మలు చెయ్యి, నా డ్యూటీలు చెయ్యి, నువ్వు చేస్తున్న పనులన్నీ నాకు అర్పించు, అయిపోయింది కథ. సింపుల్ స్టెప్స్. అలా చేస్తే చాలు, నువ్వు గొప్ప భక్తుడు అయిపోతావు. ఈ ధ్యానము కర్మఫల త్యాగము ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది. కర్మఫల త్యాగము మెడిటేషన్లోంచి నువ్వు చెయ్యలేను మెడిటేషన్లో నేను తలకాయ పెట్టుకోలేక, ఎందుకంటే 6వ అధ్యాయంలో మెడిటేషన్ గురించి పెట్టాడు. ఆ మెడిటేషన్ నేను చేయలేకపోతున్నాను కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను. అభ్యాసాన్ని వెనక్కి వెళ్ళిపోతుంది మైండ్, మళ్ళీ వెనక్కి లాగుతున్నాను, వెళ్ళిపోతుంది మైండ్, వెనక్కి లాగుతున్నా, అది కూడా నాకు వీలవ్వదు. కర్మలు చేయి దేవుడి కోసం, అది కూడా వీలవ్వదు. అసలు కర్మలు చేయక అలా కూర్చో, భగవంతుని చూస్తూ సుందర రూపం చూస్తూ కూర్చో. నువ్వు చేస్తున్న కర్మలన్నీ కూడా దేవుడి కోసమే, నాకెందుకు ఇంకేవి వద్దు అని చెప్పేసి చేసుకుంటూ కూర్చో. కాబట్టి ఉత్తమ భక్తుడు అంటే ఎవరు? గీత అని గీత 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 అంటే త్యాగి త్యాగి తాగి తాగి అంటే త్యాగం చేయడం అనేటటువంటిది వస్తుంది. సర్వకర్మ ఫలాల త్యాగము. గీత 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 అంటే తాగి 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 అంటే ఈ తాగి కాదు, త్యాగం చేశాడు త్యాగం చేశాడు త్యాగం చేశాడు, అలా త్యాగం చేయి నువ్వు. ఉత్తమ భక్తుడికి ఎన్ని గొప్ప లక్షణాలు ఉంటాయో తెలుసా అర్జున? 35 లక్షణాలు ఉన్నాయి. ఎవరిని నువ్వు ద్వేషించవు, ద్వేషభావం అనేటటువంటిది నీ లోపల ఉండదు. అందరితోటి మిత్రుడుగా ఉంటావు, అందరినీ కరుణ చూపిస్తావు. అందులోపల ఇది నాది అది నీది అని చెప్పేసి అనుకో, ఇది ఇది నా వస్తువు అది నీ వస్తువు అనుకో. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా అలా నిర్లిప్తంగా ఉండగలుగుతావు అర్జున. ఎప్పుడు సంతుష్టంగా ఉంటావు, ఎప్పుడూ ఆనందంగా ఉంటావు, ఎప్పుడూ యోగిగా సాధించిన వాడిలాగా అలా ప్రశాంతంగా ఉంటావు. భక్తుడు ఎలా ఉంటాడో భగవంతుడు చెప్తున్నాడు. ఏదైతే నాకు యథాత్మ, ఏదైతే నాకు నియమించబడినటువంటి బాధ్యతలు ఉన్నాయో అవి నేను చక్కగా చేస్తాను. నా బాధ్యతలను నేను చక్కగా చేసుకుంటాను, నిర్లిప్తంగా చేస్తూ ఉంటాను. దృఢ నిశ్చయం, నాకు స్టేబుల్ మైండ్ తోటి నేను ఆ దృఢ నిశ్చయాన్ని నేను చేస్తాను. నేను డిసైడ్ చేసుకున్నాను ఇవాళ ఏంటంటే ఉగాది తర్వాత నేను స్టేబుల్గా ఉంటాను. ఉగాది తర్వాత అనవసరమైనటువంటి ఆలోచనలు నేను పెట్టుకోను. ఎప్పుడు భగవంతుడికి అర్పించినటువంటి మయ్యర్పిత మనోబుద్ధి, నాకు అర్పించినటువంటి ఆ మనోబుద్ధి, ఇవి ఉన్నటువంటి వాడు నాకు ఎంత ఇష్టమైన వాడో తెలుసా అర్జున. నువ్వు బాధ పెట్టకు, బాధపడకు, ఏముంది ఇందులో కష్టం ఏముంది? నువ్వు బాధ పెట్టకు, బాధపడకు, ప్రేమపూరితంగా ఉండు. నువ్వు హర్షం ఆనందం, అమర్షం ఓర్వలేనితనం, అసూయ, భయము, ఉద్వేగం, ఇవన్నీ కూడా అతడిని చేరవు. అతడు నిజమైనటువంటి భక్తుడు అర్జున. ఇవన్నీ లక్షణాలు అతడికి ఉండి తీరవలసిందే. ఈ లక్షణాలన్నీ గనక అతడి లోపల ఉంటే అతడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు. అతడికి ఇంకా ఏ కోరికలు ఉండవు, ఆపేక్షలనే ఉండవు. అనపేక్ష, నా ప్లస్ అపేక్ష, అనపేక్ష, ఏ విషయంలోనూ ఆయనకు కోరిక ఉండదు. ఎప్పుడూ శుచిగా ఉంటాడు. బాహ్యము అభ్యంతరము ప్రశాంతంగా ఉంటుంది ఆయనకి, ఎందుకంటే క్లీన్గా ఉన్నాడు ఆయన. బాహ్యాభ్యంతర శుచి, సమర్థవంతంగా పనిచేస్తాడు. ఎప్పుడైతే మనము ఒక పని మీద టెన్షన్ పడతామో, ఒక డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ ఏం చేస్తాడు? అన్ని కేసులు బాధేస్తుంటాడు. ఆయన కూతురు కేసు వచ్చేసరికి వేరే వాళ్ళకి అప్పచెప్తాడు. ఎందుకోసం అంటే ఎంత దక్షత ఉన్నవాడైనా ఎమోషన్స్ అడ్డం పడతాయి. కానీ నిజంగా నిర్లిప్తంగా ఉన్నటువంటి వ్యక్తి తన కూతురా వీళ్ళ వాళ్ళ అనుకోడు.
ప్రశాంతంగా చేస్తాడు. ఎవరైనా సరే తన డ్యూటీని దక్షతతోటి చేస్తాడు. అటువంటి వాడు చాలా దక్షత ఉంటుంది. వాడు ఆసీనుడు, పైన కూర్చున్నవాడు. ఉదాసీనుడు అంటే ఏంటి? ఆసీనుడు, పైన కూర్చున్నాడు ఒక జడ్జిలాగా, నిర్లిప్తంగా కూర్చున్నాడు. జడ్జికి వీడంటే ఇష్టం ఉండదు, వాడంటే ఇష్టం ఉండదు. వారిద్దరికి ఏదైతే కరెక్టో అదే చేస్తాడు. అది ఉదాసీనుడుగా ఉండు. ఒక పక్షాన్ని నువ్వు తీసుకోకు. నువ్వు వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం అనేటటువంటి బయాసెస్ ఉండవు. నీ వ్యధలన్నీ గత వ్యధ, ఇంతకుముందు ఎప్పుడో ఉన్నాయి. నువ్వు వ్యధలన్నీ వదిలేసి వచ్చేసావు, ఆ దారిని వదిలేసి వచ్చావు. 60 ఏళ్ళు వచ్చాయి. వ్యధలన్నీ వెనకాల వదిలేసిరా, అన్నీ వదిలేసే. ఆత్మకు పనులంటూ ఏమీ లేవు. సర్వారంభ పరిత్యాగి. ఇక ఏ కర్మలు, జ్ఞాని కర్మలు చేసినా ఆయనకేమీ అంటావు, చేసినా చెయ్యని వాడే అవుతాడు. అటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి అర్జున. ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ కూడా నీకు కావాలి. ఎప్పుడు మననం చేస్తూ ఒక మౌనిలాగా ఉండు. మౌని అంటే కామ్గా ఉండేవాడు కాదు, మననం, అన్ని మననం. ఈ ప్రవచనం విన్నాము, దీన్ని మనం మననం చేద్దాము. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖతికేషు. ఇక్కడ ఏమవుతుంది మనకు? సమశత్రౌ చ మిత్రో చ, శత్రువులతోటి మిత్రులతోటి సమానంగా ఉండాలి. ఇది చల్ల, ఇది నీళ్ళ, అమ్మో చల్లనీళ్ళు చేయను, అమ్మో వేడి నీళ్ళే కావాలి కాదు. ఎవరితోటి కూడా మనకు బంధం ఉండకూడదు. అసంగత్వం, ఇది సంఘ వివర్జిత అని చెప్పేసి 11వ అధ్యాయంలో చెప్పారు. అసంగత్వం అని ఇక్కడ చెప్పారు. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ మనకు 5 మెట్లు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో నిశ్చల తత్వము చేరుకుంటే కానీ జీవన్ముక్తికి రాము. జీవన్ముక్తి, నిశ్చలతత్వం, సత్సంగత్వం, నిస్సంగత్వం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి. 5 ఉన్నాయి. ముందు మంచి వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేయి. తర్వాత ఎవరు ఫ్రెండ్స్ లేనటువంటి పరిస్థితికి వెళ్ళు. అప్పుడు ఇంకా మోహం ఉండదు నీ లోపల. ఎప్పుడైతే నీ లోపల మోహం ఉండదో అప్పుడు నువ్వు నిశ్చలంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు నిశ్చలంగా ఉంటావో అప్పుడు నువ్వు భగవంతుడు చేరిపోతావు. అలా ఉన్నావంటే సంతుష్టంగా ఉంటావు. నువ్వు ఎప్పుడు నీ చిత్తమంతా కూడా సంతుష్టంగా ఉంటుంది. ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు నాది, అది నాది, ఇది నాది అనుకోవు. అనికేత, నికేతం అంటే ఇల్లు, అనికేతం నా ప్లస్ నికేతం, అనికేతం. అనికేతం నాకు ఇల్లు లేదు, ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు నాది అనుకో, అన్నీ నావే ఇల్లు. ఏ ఇల్లు ఇవాళ ఉంటాను ఉండను. మతి కూడా చాలా స్థిరంగా ఉంటుంది, వాడికి స్టేబుల్ మైండ్. ఇందాక చెప్పినటువంటి నిశ్చల తత్వం అనేది ఏదైతే ఉందో ఆ స్టేబుల్ మైండ్ ఇక్కడ వచ్చింది, ఆ స్థిరమతి. అలా స్థిరంగా ఉండిపోతుంది. అయ్యా నా బుద్ధి, మమకారం అనేటటువంటిది ఉండదు ఇంకా. ఇటువంటి 35 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ 35 లక్షణాలు కలిగిన వాడు మాత్రమే భక్తుడు. అంటే అనవసరంగా కోరికలు ఉండకూడదు, శుచిగా ఉండాలి, సమర్థవంతంగా పనులు చేయగలగాలి, పక్షపాతం ఉండకూడదు, బుద్ధి స్థిరంగా పెట్టుకోవాలి. అంటే ఇందులో చాలా వరకు ఓవర్లాప్ అవుతున్నాయి. శత్రువులతోటి మిత్రులతోటి సమానంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఇది నా ఇల్లు అది నీ ఇల్లు అని చెప్పేసి అనుకోకూడదు. విన్న విషయాలన్నిటినీ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. దేహాభిమానాన్ని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి ద్వేష భావాన్ని మనం వదిలేసేయాలి. అందరితోటి ఇది అందరూ నాకు మిత్రులే, వీడు నాకు ఇది, వాడు నాకు కాదు, అందరితోటి నేను ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ నన్. సో నేను అందరితోటి మిత్రుత్వంగా ఉన్నాను, నాకు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఎవరు లేదు. అందరన్నా కరుణ ఆ కరుణ రసం ఉండడం వల్లే కదా జడభరతుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ కరుణ రసం ఉండడం బట్టే కదా రామాయణము వాల్మీకి రాశాడు. వాల్మీకి ఎందుకు రాశాడు రామాయణము? ఆ నిషాదుడు వచ్చి ఆ 2 పక్షుల జంట లోపల వాటిని సంతోషంగా ఉన్న సమయం లోపల వాటిపైన బాణం వేస్తాడు. వేయగానే అప్పుడు అందులో ఒక పక్షి, ఆడపక్షి చనిపోయి మగపక్షి ఆడడమో, మగపక్షి చనిపోతే ఆడపక్షి ఆడడమో జరుగుతూ ఉంటుంది. జరుగుతుంటే అది చూసి బాధపడతారనమాట. అయ్యో నువ్వు ఇది చేసావా, ఇంత దుర్మార్గమైనటువంటి పని చేసావు, నిన్ను దేవుడు ఎప్పటికీ క్షమించడు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. బాధపడుతూ ఉంటాడు. ఆయనకు కరుణతోటి గుండెంతా కరిగిపోతుంది. ఆ మాటని మాటికి రిపీట్ చేసుకుంటూ ఉంటే ఆ మాట నుంచి కొత్త అర్థం వస్తుంది. ఏమొస్తుంది? రామ నువ్వు శూర్పణఖ ముక్కు చెవులు ఇది చేసి రావణాసురుడిని నువ్వు చంపావు అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా 8 అక్షరాలతోటి అనుష్టుప్ ఛందస్ లోపల ఒక శ్లోకం లయబద్ధంగా ఉంది. ఏంటి అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అంటాడు, నీకు అది వచ్చింది ఏంటో తెలుసా? అదే నీకు అసలైనటువంటి రామాయణం యొక్క జ్ఞానం. నారదుడు ఉపదేశించినటువంటిది ఏదైతే ఉందో అదే నీ మనసులో మెదులుతోంది. నారదుడు వచ్చి నీకు 100 శ్లోకాల రామాయణం చెప్పాడు, అదే నీకు మనసులో మెదులుతోంది. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని ఎంత రాయగలుగుతావో రాయి. ఈ రామాయణం అనేది రాముడు పుట్టకముందే ఉంది, 100 కోట్ల శ్లోకాలతో అక్కడ ఉంది. 1 కోటి శ్లోకాలతో స్వర్గలోకంలో ఉంది. బ్రహ్మలోకంలోంచి స్వర్గలోకంకి వచ్చింది. ఇప్పుడు మానవ లోకంలోకి కనీసం 24,000 శ్లోకాలతో తీసుకురా.
కరుణ అనేటటువంటిది ఎంత గొప్పదో చూసుకోండి. మహానుభావులైనా కూడా కరుణ ఉంటుంది. వాళ్ళ కరుణ స్వార్థం నుంచి వచ్చేటటువంటి కరుణ కాదు. ఇక్కడ భగవంతుడు చెప్పేది అది. ఇది నాది అది నాది అనేటటువంటి నిర్మమ. మమ అంటే ఏంటి? నాది కాదు, ఇది నాది కాదు, అది నాది కాదు. నిర్మమ, అహంకారం. అహంకారం కూడా లేదు. ఒకరు అహంకారం, ఇది నాది అది నాది అది నాది ఇది నాది అనేటటువంటిది అది లేదు ఆయనకి. మమకారము అహంకారము లేదు అసలు. అలా మమకారము అహంకారం లేకుండా ఉన్నటువంటి వాడు మాత్రమే సుఖంని దుఃఖంని సంతోషంగా ఉండగలడు. సంతుష్ట చిత్తుడు, మనం లాస్ట్లో తెలుసుకున్నటువంటి సంతుష్ట చిత్తుడు అతనే అవ్వగలడు. అతడే నిత్య యోగి. ఎప్పుడూ కూడా యోగంలో ఉంటాడు, పవిత్రుడై ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, భగవంతుడితో కలిసిన వాడై ఉంటాడు. ఇక అతనికి ఒకటే దృఢ నిశ్చయం ఏంటంటే, ఈ దారిలోంచి నేను వెనక్కి రాను, ఇంకా ఉన్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి దారిలోనే నేను ఉంటాను అని చెప్పేసి భగవంతుడికి అర్పించినటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు. ఇంకా వాడు దేనికి భయపడాలి? ఎప్పుడైతే ఈ 35 లక్షణాలు ఒకదానితోనొకటి దాదాపుగా అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఏంటి? ఎవరిని ద్వేషించకూడదు, ఏది మనసులో పెట్టుకోకూడదు, ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి, ఇది నాది అది నీది అనుకోకూడదు, అనికేతుడు అవ్వాలి, స్థిర బుద్ధితో ఉండాలి, దృఢ నిశ్చయంతో ఉండాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? వాడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడు. అటువంటి భక్తుడు మాత్రం నాకు చాలా ఇష్టము అర్జున. ఈ లక్షణాలన్నీ గనక ఉన్నటువంటి వాడెవడైతే ఉంటాడో వాడు సమర్థవంతంగా ఉంటాడు. వాడికి దక్షత కూడా ఎక్కువ ఉంటుంది. వాడికి కోరికలు ఉండవు. కాబట్టి కోరికలు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? పనిని చాలా చక్కగా చేస్తాడు. ఇక వాడు ఏ పని చేసినా కూడా వాడికి ఆ పని యొక్క ఫలితం వాడికి అంటదు. సర్వారంభ పరిత్యాగి. ఏ పని చేసినా కూడా వాటిని మామూలు త్యాగం కాదు, ఇది పరిత్యాగి. మొత్తం చుట్టూరా వదిలేశాడు, ఇంకంతా వదిలేశాడు, అద్భుతంగా వదిలేశాడు. అలా వదిలేసినటువంటి భక్తుడు చాలా ప్రశాంత చిత్తంతో ఉంటాడు. వీడు నాకు చాలా ఇష్టం. ప్రతి శ్లోకంలో చెప్తాడు, వీడు నాకు ఇష్టం, వీడు నాకు ఇష్టం, వీడు నాకు ఇష్టం అని. అంటే భగవంతుడు వాడంటే బయాస్ చూపిస్తాడని కాదు. అక్కడ లెక్క ఏంటంటే, ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడికి మాత్రము నన్ను నా భక్తుడు అనిపించే అర్హత ఉంది అని. ఇందులోపల పూజా పునస్కారాల గురించి ఎన్నిసార్లు చెప్పాడు? ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా? నిద్రపోయిన వాళ్ళందరూ ఒక్కసారి లేచి ఇందులో పూజా పునస్కారాల గురించి ఎవరో చెప్పండి, ఎన్నిసార్లు చెప్పారో చెప్పండి. చెప్పలేదు సార్. పూజా పునస్కారాల గురించి చెప్పలేదు సార్. ఇంకా ఎవరైనా జవాబు చెప్పండి. ఎంతసేపు నన్ను చూడు, నన్ను ప్రేమించు, నన్ను తలుచుకో, నీకు ప్రార్థన అవుతుంది అంతే. నువ్వు నాకు దగ్గర అవుతావు, నాకు దగ్గర అవ్వు అని అదే చెప్తారు. భక్తి ప్రేమతో నా దగ్గరికి రా అని చెప్తాడు. అటువంటి వాడికి దానికి ఈ లక్షణాలన్నీ ఉండాలి అని. ఈ లక్షణాలు ఉన్నాయంటే నాకు ఇష్టము, రైట్, ఇవి ఉంటే నువ్వు నాకు దగ్గర అవుతావు. ఇందులోపల ఏ ఒక్క లక్షణము కూడా నిజంగా ఆలోచిస్తే కష్టమైనటువంటి లక్షణం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక్క ఆలోచనతోటి ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. ఇప్పుడు 35 లక్షణాలు, పేరుకు 35 లక్షణాలు. ఒక్కసారి కూల్గా కూర్చోండి. కూల్గా కూర్చొని ఆలోచిస్తే, ఇది నాది కాదు, అది నాది కాదు, ఇవన్నీ భగవంతుడివే. నాకేం కోరిక ఉంటుంది? నాకు భగవంతుడితో తప్ప సంబంధం లేదు. ఇన్ని రోజులు కూడా నా దేహము, నా దేహంతో ఏర్పడినటువంటి దేహాలు, బంధువులు కానీ, మిత్రులు కానీ, పిల్లలు కానీ, మనవళ్ళు కానీ, వీళ్ళందరూ నా దేహము. అశాశ్వతమైనటువంటి ఈ దేహంతో ఏర్పడినటువంటి ఎన్నో అశాశ్వతమైనటువంటి దేహాలు. ఇన్ని అశాశ్వతమైనటువంటి దేహాలు ఉన్నప్పుడు ఏమైపోయిందంటే, నేనేమనుకున్నాను, వాటిపైన భ్రమ పెట్టుకుని జీవితం అంతా ఆలోచిస్తూ ఉన్నాను. జీవితం అంతా వీడి కాళ్ళు పట్టుకున్నాను, వాడి కాళ్ళు పట్టుకున్నాను, వీడి కోసం నేను అది. ఎట్లాంటి పరిస్థితి అంటే, జీవితంలో అన్ని చోట్ల అనగదొక్కపడ్డాను. ఎవరినైనా చూడండి, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సమాజంలో ఎవరిని కదిలించినా లావా, ఎవరిని కదిలించినా కోపం. మీరు రైళ్లలో చూస్తుంటారు, బస్సుల్లో చూస్తుంటారు, ప్రతి చోట చూస్తుంటారు. ఎంత హడావిడి పడుతూ ఉంటారు జనాలు. అన్ని చోట్ల హడావిడే, అన్ని చోట్ల హడావిడే. 10 సెకండ్లు కోసం అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. 2 సెకండ్లు సేవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నానా కష్టాలు పడే వాళ్ళు ఉంటారు. ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. రైళ్లలో, బస్సుల్లో, ప్రతి చోట పోటీ, భోజనాలకు పోటీ. ఎక్కడా కూడా కనీసం దేవుడి దగ్గరికి వెళ్తే, మేము ఒకసారి ఒక పారాయణం చేయడానికి వెళ్ళాం. ఈ పారాయణాలు అందుకే నాకు ఇష్టం పోతున్నాయి పూర్తిగా. అక్కడ ఏమైంది, వాడు టీ ఇవ్వాలి. టీ ఇవ్వాలంటే ఎలా నిలబడతాం మనం? టీ ఇచ్చేవాడు నా ఎదురుగా ఉంటే నేను ఇలా లైన్ కట్టి నిలబడతాను. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఇలా అడ్డంగా నిలబడ్డారు. 20 మంది అడ్డంగా నిలబడ్డారు. ఇలా నిలబడితే మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఆ ఫస్ట్ లైన్లో ఉండలేని వాళ్ళు 20 మంది వాళ్ళ వెనకాల జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు 20 లైన్లు అయ్యాయి. టీ ఇచ్చేవాడు ఒక్కడు, 20 లైన్లు. వీళ్ళందరూ మహాభక్తులు. ఒకసారి కంచికి వెళ్ళాం. కంచికి వెళ్తే అక్కడ టీ ఇవ్వాలి కదా. నేను ఇలా టీ కప్పు పెట్టేసరికి నా టీ కప్పు మీద 8 టీ కప్పులు వచ్చేసాయి. హడావిడి, దబదబా పిచ్చి నవ్వులు, గలీజ్ నవ్వులు.
నవ్వుతూ ఈ పిచ్చి వేషాలు వేస్తూ జనాలందరూ వస్తూ టీ తాగేసి, వాళ్ళ టీ తాగకపోతే ఆ చిన్న ఇంత టీ, 5 రూపాయల టీ, 10 రూపాయలు కూడా కాదు, 5 రూపాయల టీ, దాన్ని తాగకపోతే ఇవాళ చచ్చిపోతామేమో అన్నంత హడావిడి. సో ఒక్కసారి ఆలోచిస్తే ఇవన్నీ కూడా మూర్ఖపు పనులు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి, ఇదంతా భగవంతుడిది. నేను ఇవాళ బంధం అనుకున్నది ఈ రోజు కనుక ఈ తాడు తెగిందంటే అయిపోయింది. ఈ రోజు కనుక తాడు తెగిందంటే అయిపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ ఎవరికో ఎన్నాళ్ళు బంధమో, ఎప్పుడు కలుస్తామో, ఈసారి కలిసినా గుర్తించలేము. పక్కనే కుక్కలాగా ఉండేలా చూస్తుంటాడు, పూర్వజన్మలో నేను నీ అన్నం రా, ఏం గుర్తుపడతాం? వాళ్ళ ఇంట్లోనే పుట్టినా కూడా మిమ్మల్ని గుర్తుపట్టాడు. వాళ్ళ ఇంట్లోనే పురుగుగా పుట్టండి, గుర్తుపట్టాడు. అరే ఈ పురుగు పాపము పూర్వజన్మలో మా తల్లి అనుకుంటాడా? అనుకోడు. సో కాబట్టి ఏమవుతుందంటే జనాల లోపల మరుపు ఉంది. ఆ మరపు వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కొత్తగా వచ్చిన వస్తువులే కావాలి, మనం అవసరం లేదు వాళ్ళకి. అటువంటప్పుడు ఏంటంటే ఈ అనవసరమైనటువంటి బంధాలు నాకెందుకు అని ఒక్కసారి ఆలోచిస్తే చాలు. ఏ విధంగానైతే గౌతముడు ముసలితనం వస్తుంది అంటే ఆహా మార్పు వస్తుందా, అయ్యో రేపు నేను ముసలివాడిని అయిపోతానా, అయ్యో రేపు ఇవన్నీ నేను వదిలేసి వెళ్ళిపోవాలా. మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు మనుషులందరూ ముసలితనంలోకి వెళ్తూ, కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నారు మనుషులందరూ కూడా చనిపోతూ, వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి చనిపోతూ ఉంటారు. ఆయన ఏమంటాడు, ఒక పూటలోనే రాలు పువ్వులు ఎన్నో. కాబట్టి ఇది అశాశ్వతం, ఇది అశాశ్వతం. ప్లీజ్ రిమెంబర్ దట్. ఇది అశాశ్వతం అని గుర్తించినప్పుడు ఈ 35 లక్షణాలు ఎందుకు రావు? ఎప్పుడైతే ఇది అశాశ్వతం అని చెప్పేసి గుర్తిస్తామో అప్పుడు ఈ 35 లక్షణాలు వస్తాయి. ఏముంది, సమశత్రవచ నిత్రవచ, నాకు ఎవ్వరూ లేరు, ఇప్పుడు వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాను కాబట్టి నేను కూడా పడుతున్నాను. ఇప్పుడు బంగ్లా నుంచి చూస్తున్నాను, కింద ఎవరో కొట్లాడుకుంటున్నాను, చాలా సరదా బాగుంది, వీడు ఎక్కువ కొడతాడా వాడెక్కువ కొడతాడా, వీడెక్కువ కొడతాడా వాడెక్కువ, సరదాగా చూస్తున్నాను. సరిగ్గా చూసేసరికి వాడు నా కొడుకు, హే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నా కొడుకుతో ఫైట్ చేస్తున్న వాడిని ఆపి వాడిని 2 దెబ్బలు వేస్తాను నేను. అక్కడ తప్పెవడు అని కూడా చూడం మనం, పక్కవాడిని వేసేస్తాను దెబ్బల ముందు, 2 దెబ్బలు వేసి తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ, ఆ మమ అనే భావన వల్లనే ఇదంతా వస్తుంది. ఇది నాది అన్నటువంటిది, ఆ నాది అనే భావన ఒక్కటి తీసేస్తే ఇవన్నిటిలో స్థిరంగా ఉండగలుగుతాం మనం. స్థిరమతి ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి వచ్చేటటువంటి ఉగాదికి దృఢ నిశ్చయం చేసుకోండి. ఆ రోజు పొద్దున మీరందరూ మానసిక ప్రమాణం చేసుకోండి. మన పంచాంగ శ్రవణము పొద్దున 11ంటికి అయిపోయిన తర్వాత ఒక్కసారి కూర్చొని, దేవుడా ఈ రోజు నుంచి నేను స్థిరంగా ఉంటాను, ఇక్కడ ఉన్నటువంటి బంధాలని నాకు టెంపరీ బంధాలని తెలిసింది, ఈ బంధాలను బాధ్యతగా చేస్తాను, అలా అని చెప్పి ప్రేమ పోగొట్టుకొని అందరికీ ఫోన్ చేసేసి ఈ రోజు నుంచి నేను అందరినీ కటిఫ్ చేస్తున్నాను అనుకోకుండా మెల్లమెల్లగా తగ్గిస్తూ కొన్ని రోజులకు సమాజం కూడా అవసరం, సమాజమే కాదు ఇంట్లో వాళ్ళు కూడా అవసరం లేదనే స్థాయికి రమ్మని వివిక్త దేశ సేవిత్వం అని 13వ చాప్టర్లో చెప్తాడు. సో భక్తికి దిస్ ఈజ్ ద కల్మినేషన్. ఈ అధ్యాయం పేరే భక్తి యోగం. ఈ 7, 8, 9, 10, 11, 12 యొక్క సమ్మరీ ఇవాళ మనం 20 శ్లోకాలలో నేర్చుకున్నాం. ఇంతకంటే గొప్ప అధ్యాయం ఇంకొకటి లేదు. నా జీవితాన్ని మార్చినటువంటి అధ్యాయం 12వ అధ్యాయం. ఇది కేనోపనిషత్తు. నాకు ఎంత ఇష్టమో నేను చెప్పలేను. 12వ అధ్యాయంలోంచి మెల్లమెల్లగా వెళ్ళిపోయి 15వ అధ్యాయంలో భగవంతుల్లో కలిసిపోతాం. ఎంత అద్భుతమైన భావన, ఒక్కసారి ఆలోచించండి. 12వ అధ్యాయం సరిగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మనకు మోహం తగ్గాల్సిందే. ఇప్పుడు ఓ ఇల్లు కాలుతోంది వాడిది, ఏ అని చెప్పి బోర్డు ఏడుస్తుంటే వాడి వైఫ్ అంటుంది, బెంగపడకండి దీనికి ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి చూస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ కాలుతోందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంతలోకి వాడి కొడుకు వచ్చి, నాన్న ఇన్సూరెన్సు నిన్న ఎక్స్పైర్ అయిపోయింది నాన్న, ఓ అని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయగానే మళ్ళీ రెండో కొడుకు కొద్దిసేపు అక్కడి నుంచి వచ్చి, నాన్న పర్వాలేదు అది నేను 10 days బ్యాక్ మళ్ళీ రెన్యూ చేయించాను అంటాడు. అనగానే అప్పుడు మళ్ళీ ఇలా చూస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక క్షణంలో ఏడుపు, ఒక క్షణం లోపల నవ్వు, ఒక క్షణంలో ఏడుపు, ఒక క్షణంలో నవ్వు. అసలు ఇంకా బోర్ కొట్టట్లేదా లైఫ్? ఒక్కసారి ఆలోచించండి. 54 ఏళ్ళకే ఎన్నాళ్ళు బతికేస్తున్నారా దేవుడా అనిపిస్తోంది. ఇంకా బోర్ కొట్టట్లేదా లైఫ్ అసలు? ఇంకా ఏదో సాధిద్దామని, ఏం సాధిద్దామని, ఎందుకు బతుకుతున్నామని ఒక్కసారైనా ఆలోచన రాలేదా? అది వాళ్ళ తెచ్చుకోండి. భగవంతుడు ఏమన్నాడు, ఏతు ధర్మ్యామృతమిదం. ఇది కర్మ ధర్మం, ఈ రెండిటికి సంబంధించినటువంటిది. ధర్మము అమృతము అంటే జ్ఞానము, ధర్మము అమృతము, కర్మ జ్ఞానము. ఈ కర్మ జ్ఞానం యొక్క సరైనటువంటి సమన్వయమే మనం నేర్చుకుంటున్నటువంటి భక్తి.
కాబట్టి ఈ భక్తి అనేటటువంటిది ఏంటి? నేను ఏకాదశి ఉపవాసం ఉంటాను, భక్తి. దేవుడి కోసం దర్శనం చేసుకోవడానికి వెళ్తాను, భక్తి. పైసలు ఇస్తే ఎవడో నాకు వేద పఠనం చేస్తాను, నా నెత్తి మీద కూర్చొని అన్ని అక్షింతలు వేస్తాడు, అది భక్తి. తీర్థయాత్ర చేస్తాను, అది భక్తి కాదు. భక్తి అంటే ప్రేమ. ఏ విధంగానైతే పోతనామాత్యుడు భగవంతుడిని ఎలా ప్రేమించాడు, పోతన అన్నటువంటి మాట లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబ పెంజీకటికి అవ్వాలనివ్వడు ఏకాకృతి నేను అతన్ని నేను సేవింతును అని చెప్పి అన్నాడు కదా. లోకాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, ఈ లోకాల యొక్క అధిపతులు, వీళ్ళందరూ వెళ్ళిపోయింది. మొత్తం బ్రహ్మాండాలన్నీ కూలిపోయాయి. కూలిపోయిన తర్వాత ఏంది, ఇవన్నీ ఒక డార్క్ ప్లేస్లోకి వెళ్ళిపోయాయి, ఒక బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయాయి. డెన్స్గా బ్లాక్ హోల్లోకి డెన్స్గా వెళ్ళిపోయాయి. కొన్ని కోట్ల కొద్ది, 100 కోట్ల గ్రహాలు అన్నీ వెళ్ళిపోయాయి. డార్క్గా ఉంది. ఈ డార్క్ బయట ఏక ఆకృతిలో ఒకడు వెలుగుతున్నాడు, అతనిని నేను సేవిస్తాను అన్నాడు. ఆయనకి ఎక్కడి నుంచి తెలిసింది బ్లాక్ హోల్ అని, దీని బయట ఒక లైట్ వస్తుందని? 10 years బ్యాక్ కనుక్కున్నాను. అది 10 ఏళ్ల కింద కనుక్కున్నారు, బ్లాక్ హోల్ బయట ఒక వెలుతురు ఉంది అని చెప్పి. మరి అది పోతన ఎలా కనుక్కున్నాడు? భక్తి లోపల మన లోపల భగవంతుడిని చూసుకోగలుగుతాం. మన లోపల భగవంతుడిని చూసుకున్నప్పుడు ఈ ప్రపంచమంతా చూడగలుగుతాం. అలా చూశాడు కాబట్టి ఆయనకు ఆ బ్లాక్ హోల్ బయట ఆ తేజవంతమైనటువంటి సర్కిల్ కనిపించింది ఆయనకి. భగవంతుడు ఉన్నాడు, ఏమి దేన్ని పట్టించుకోలేదు ఆయన. ఇటు అన్నమయ్య ఎన్ని దెబ్బలు తిన్నాడు, రామదాసు చెరసాలలో కిందికి వెళ్ళాడు. చిన్న దెబ్బ కొట్టడం కాదు, ఊరికే ఎవడైనా దెబ్బ కొడతాడని దగ్గరికి వస్తేనే అబద్ధాలు చెప్పడానికి సిద్ధమైపోతాం. అలాంటిది ఎంత త్యాగం చేశారు. ఎందుకంటే భక్తిలో ఉన్నటువంటి శక్తి అది. భక్తిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఏంటంటే దేన్ని పట్టించుకోము ఇంకా ప్రపంచాన్ని. మీరాబాయికి సొంత భర్తే కదా ఇచ్చింది ఆయనకి. ఆయన ఏం చేశాడు? సొంత భర్తే ఇచ్చాడు, విషాన్ని ఇచ్చాడు. ఆమెను చూసి ఏమన్నారు? ఐసి లాగి లగన్ మీరా హో గయే మగన్ మీరా రాణి దివానీ కహానే లగే शहरों में पली बन के जोगन चली महलों में पली बन के जोगन चली वो तो गली गली हरि गुन गाने लगे ऐसी लागी लगन మీరా హో గయే మగన్. ఎలా అయింది? మహల్లలో పెరిగింది, కానీ ఏమైంది? ఒక జోగినిలాగా బయటకు వచ్చింది. మహల్లు కావాలనుకోలేదు. ఏమంటాడు? రాణానే విషిదియా మనే అమృతుదియా. వాడు విషం ఇచ్చాడు, కానీ దాన్ని అమృతంలాగా స్వీకరించేసింది ఆమె. ప్రహ్లాదుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు? విషం తాగిచ్చాడు సొంత తండ్రి, పర్వతాల మించి తోయించాడు, ఏనుగులతోటి తొక్కిచ్చాడు. ఈ కథలన్నీ నేను చెప్పాలా? మీకు తెలియవా? భక్తిలో ఉన్న శక్తి తెలియదా? ఒక్కసారి ఆ కనెక్షన్ దొరికిందంటే, ఆ కనెక్షన్ని పట్టుకున్నామంటే మిగతావన్నీ అనవసరం అనిపించాలి. ఈ దేహంతో ఉన్న సంబంధము వదిలేస్తే తప్ప దేహాన్ని వదిలే స్థాయికి వెళ్తాం మనం. సంతోషంగా దేహాన్ని వదులుతాం. దేహం వదిలినప్పుడు కూడా ఆనందంతో దేహాన్ని వదలగలుగుతాం. ఇలా బాధతో వదలం. వెళ్ళేటప్పుడు కూడా అయ్యయ్యో ఎంత బాధపడుతూ వెళ్ళిపోతారో జనాలు. ఆ స్థాయి ఉండదు, ఆ స్థాయి ఉండదు. ఆనందంతో ఇవన్నీ కూడా వదిలే స్థాయికి వస్తుంది. అప్పుడే మనకు భగవంతుడు చెప్పినటువంటి ఈ 35 లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి. భక్తి అంటే పిచ్చి పూజలు, పిచ్చి నోములు, పిచ్చి పారాయణాలు కాదు. ప్రేమ. ఆ ప్రేమతోటి భగవంతుడిని చూడడము. సూరదాస్కి కళ్ళున్నాయా? సూరదాస్కి కళ్ళున్నాయా? లేవు. మరి కళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆయన భగవంతుని ఎలా ప్రార్థించాడు? ఇంకా అసలు తను తప్పులే చెయ్యడు. అటువంటిది తను ఏమంటున్నాడు? ప్రభు మేరే అవగన చిత్నాధరో प्रभु मेरे अवगुण चितनाधरो समुदर्शी प्रभु नाम चाहो तो पार करो.
నన్ను ఇక్కడి నుంచి దాటించి, సంసార సాగరం నుంచి దాటించు. కళ్ళు లేవు కానీ ఏమంటున్నాడు, నేను చేసిన తప్పులు క్షమించు, ప్యూరిఫై మీ, నన్ను 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 ప్యూర్ పర్సన్ లాగా చెయ్యి, నా తప్పుల్ని పట్టుకొని కూర్చోకు, నువ్వు సమదర్శివి, అన్నింటినీ సమానంగా చూడాలి. ఒకవైపు చూసినట్లయితే ఒక లోహము ఒక విగ్రహంగా మారింది, ఇంకొక సైడ్ చూసినట్లయితే అదే లోహము ఒక మనిషిని చంపడానికో ఒక మాంసం కొట్టడానికో పనికి వస్తుంది. కానీ ఒకసారి పరశువేది నా రెండింటి దగ్గరికి తీసుకొస్తే ఇది బంగారంగా మారిపోతుంది, ఇది బంగారంగా మారిపోతుంది. అంతేగాని ఇది నువ్వు మాంసంతో వచ్చావు లేకపోతే ఇది నువ్వు శిల్పం అయ్యావు అని చెప్పేసి రెండింటికి బయాస్ ఉండదు. రెండింటినీ కూడా పరశువేదిగా మారుస్తుంది. నువ్వు నన్ను ఎందుకు మార్చవు? సంత జ్ఞానేశ్వరుడు ఊళ్ళో వాళ్ళందరూ ఎగనిస్ట్ అవుతారు, అందరూ కూర్చోబెట్టేస్తారు, పంచాయతీకి పిలుస్తారు, ఇవాళ వీడికి ఎట్లా అయినా సరే దండన విధిద్దాం అని. వాళ్ళందరినీ ఈయన ఆర్గ్యూ చేస్తే అప్పుడు వాళ్ళందరూ అంటారు, అయితే అంత సులభమా వేదాలు చదవడం అంటే? ఎస్ అంటాడు. ఎవడైనా చదువుతాడు. అయితే బర్రెతో చదివించి అంటాడు, ఆ గేదెని చూపించి. అప్పుడు ఆ గేదెని చూపించి ఆ గేదెతో చదివిస్తాడు. ఊర్లో వాళ్ళందరూ పిచ్చెక్కిపోతారు. ఆయన శిష్యుడు నామదేవ్. ఒకసారి వీళ్ళందరి పేర్లు, ఆయన జ్ఞానదేవ్ రాసినటువంటి అదేంటి ఆ బుక్ పేరు, భగవద్గీత రాసిన బుక్ పేరు అంటే జ్ఞానేశ్వరి. ఆ బుక్ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఇంత జ్ఞానమా భగవద్గీత మీద, ఇంత జ్ఞానమా? ఎక్కడెక్కడో మహోన్నతమైనటువంటి భక్తులను చూస్తూ కూడా అది భక్తి అని తెలుసుకోకుండా మనం ఏంటంటే ఈ పిచ్చి పూజలు, పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు, ఏకాదశి వ్రతాలు ఇవన్నీ తప్పని కాదు నేను అనేది. ప్రేమ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి? వాడు స్పెషల్ దర్శనం తీసుకుని లైన్లో నిలబడతాడు. వాడికి ఏమి హక్కు ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి? కాళ్ళు చేతులు ఇరిగిపోయాయా? ఓపిక లేదా? లేకపోతే ఆ ఊర్లో చాలా తక్కువ సమయం ఉంటున్నాడా? అప్పుడు ఒక స్పెషల్ దర్శనం. ఎందుకు? వాడు ఏముంది, నాకు విఐపి దర్శనం ఇచ్చారు, దేవుడు గుండెల మీద ఉన్న అదేదో తీసి నా గుండెలకు పూశారు, నువ్వు దేవుడు అయిపోయావు. పాపాత్ముడా, లైన్లో నిలబడి నువ్వు నిజంగా భక్తిగా లోపలికి వెళ్తే నువ్వు ఆటోమేటిక్గా దేవుడు అయిపోయేవాడివి. బలవంతంగా దేవుడు గుండెల మీద నుంచి తీసుకుని నీ గుండెల మీద రాశారు కదా పూజారులు, ఆ పూజారులకి పాపం వస్తుంది, నీకు పాపం వస్తుంది. నాకు విఐపి దర్శనం దొరికింది, నాకు చీఫ్ మినిస్టర్ దర్శనం దొరికింది. ఇదా భక్తి అంటే? ఇది భక్తి ఎలా అవుతుంది? దాని నుంచి ఏం పుణ్యం వస్తుంది? ఎక్కడ చెప్పాడు భగవంతుడు? 35 లక్షణాలు చెప్పాడు భక్తి యోగం అనే అధ్యాయంలో. పోనీ శ్రీనివాస్ తప్పు చెప్తున్నాడు, శ్రీనివాస్కి తిక్క. కానీ తిక్కకు లెక్క చూపిస్తున్నా కదా నేను, లెక్క చూపిస్తున్నాను కదా. 35 లక్షణాలు ఉన్నప్పుడు నేనే పరమాత్మనని చెప్పి గుర్తించిన వాళ్ళకు మాత్రమే శ్రద్ధతోటి నేనే పరమాగతి అయితే ఈ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారయ్యా. అటువంటి వాళ్ళు నాకు చాలా ప్రీతిపాత్రులు. భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడు అటువంటి వాళ్ళు నాకు ప్రీతిపాత్రులు అని. ఈ అధ్యాయంలో మీరు లెక్క పెట్టండి, ప్రతి శ్లోకానికి ఒకసారి వీళ్ళే నాకు ఇష్టం, వీళ్ళే నాకు ప్రియులు, వీళ్ళే నాకు మంచి, ఎన్నిసార్లు చెప్పాడు. అంటే ఇక దేవుడి మాటలు కూడా మేము వినము అంటేనే 12వ అధ్యాయం అర్థం కాదు. అంత మహోన్నతమైనటువంటి ఈ అధ్యాయం ఎంతమంది భక్తుల గురించి చెప్పాలి. ప్రాణాలు ఇదయ్యేలాగా భక్త తుకారం ఊరందరినీ కూడా వదిలేసి ఎంత ఇదిగా చేశాడు. వేమన ఒకే ఒక్కసారి జీవితంలో మార్పు వచ్చింది, అయిపోయింది, తత్వంలోకి వెళ్ళిపోయాడు. మనలో ఎప్పుడు రావాలి ఆ మార్పు? పాండురంగడు ఒక్క చిన్న సంఘటనతో జీవితం అంతా మారిపోయింది. ఇవన్నీ మీకు తెలియనివా? ఇవన్నీ మీకు తెలియనివైతే అనుకోవచ్చు. 500 ఏళ్ల కిందనే కబీర్ దాస్ చెప్పాడు. మరి కబీర్ దాస్ ఏమన్నా హిందువా? మరి ఆయన ఎలా చెప్పగలిగాడు ఈ విషయం? ఏమని చెప్పాడు ఆయన? मुको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में, मुको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में. నేను నీ దగ్గరే ఉన్నాను, నన్ను ఎక్కడెక్కడో వెతుకుతావు ఎందుకు? నేను అన్ని చోట్ల నేను ఎక్కడెక్కడ అనుకుంటున్నావు అవన్నిట్లలో లేని నీ దగ్గరే ఉన్నాను. ఖూజే తో తురత్ మిల్ జాओ एक पल की तलाश रे, कहते कबीर सुनो भाई साधो, कहते कबीर सुनो भाई साधो, मैं हूँ तेरे विश्वास में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मुझको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में. మనలో ఉన్న భగవంతుణ్ణి ఇంత కష్టమవుతుంది నాకు గుర్తించడం. ఒక్కసారి ఆలోచించండి. 12వ అధ్యాయాన్ని రోజు 10 సార్లు 20 సార్లు పారాయణం చేయండి. పారాయణం వద్దని నేను పారాయణం చేయమంటున్నాడు. ఎందుకంటే కనీసం అందులో 35 లక్షణాల్లో 10 లక్షణాలు మనకు వచ్చినా చాలు.
మిగతా లక్షణాలను అవే తీసుకొస్తాయి. 12-15 అధ్యాయాలని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మీ పిల్లలకు నేర్పించండి, సమాజంలో అందరికీ నేర్పించండి, వీలైనంత మందికి నేర్పించండి. ఈ జ్ఞానాన్ని ఇక్కడ ఆపద్దు. అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి ప్రవచనాలు వింటూ, పిచ్చి పిచ్చి కర్మకాండలను వింటూ జనాలందరూ తప్పుదారులలో వెళ్ళిపోతున్నారు. అలా పీఠాధిపతులు అయిపోతున్నారు, మఠాధిపతులు అయిపోతున్నారు, గుర్తించుకుంటున్నారు, కాళ్ళకు దండాలు పెట్టించుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. దేవుని చూపివయ్యా అంటే నా కాళ్ళు పట్టుకొని నేను తర్వాత చూపిస్తాను దేవుణ్ణి. గురువుని పూజించవా? డిమాండ్ మళ్ళీ వీళ్ళకి, వెధవలకి, రాస్కిల్స్. ఇలాగ ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో చూడండి వీళ్ళందరినీ. ఇలా వాళ్ళెవరు ఆశీర్వాదం ఇవ్వడానికి? మన డబ్బులతోటి మంగళహారతులు ఆడుతున్నటువంటి వాళ్ళకి ఏం హక్కు ఉంది? వీళ్ళందరూ దేవుళ్ళు ఎలా అయ్యారు? కాబట్టి నేనేమంటానంటే, మనలో ఉన్న దేవుణ్ణి బయటికి తీసుకొచ్చేవాడే గురువు. మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే భగవద్గీత చెప్తోంది. మనలో ఉన్న గొప్ప లక్షణాలని బయటికి తీసుకురావాలి. అటువంటి మహోన్నతమైనటువంటి అధ్యాయాన్ని ఇంత సూపర్ ఫాస్ట్గా చెప్పడం నాకు బాధ వేసినప్పటికీ, కానీ తప్పడం లేదు. మళ్ళీ మనకి ఇంకా ఎన్నో అధ్యాయాలు కూడా ఉన్నాయి. కావలసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ 12వ అధ్యాయాన్ని 7-8 భాగాలలో చెప్పాను. ఒకే 2 శ్లోకాలకు ఒకటిసారి ఆపుకుంటూ చెప్పాను, అది మళ్ళీ వినండి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగ శ్రీ పాండురంగ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. అండ్ ఒక చిన్న ఇది, రేపు నాకు 9ంటికి పని ఉంది, RSS మీటింగ్ ఉంది. 8ంటికి రేపు తయారవుతే ఒక 20 నిమిషాలు తీసుకుంటాను. 8:20 వరకు క్లాస్ ఉంటుంది. 8:20 నుంచి 8:30 వరకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. 8:40కి నేను వెళ్ళిపోవాలి. జస్ట్ రేపు ఒక్క రోజు కోసమే విష్ణు సహస్రనామము ఒక చిన్న తరగతి మాత్రం పెట్టుకుందాం, అలవాటు పోకుండా. రేపు ఒక్కరోజు సర్దుకుందాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రశ్నలు ఏమున్నా అడగండి ఈ అధ్యాయంలో. ఇది ఒక మహోన్నతమైనటువంటి అధ్యాయము. ఈ అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఇంకా అయిపోయింది. ఈ రోజుతో బంధం. ఇలా అదృష్టం చూడండి, కొత్త సంవత్సరం కూడా వచ్చింది. వదిలేయండి చెత్త విషయాలన్నీ, పాత సంవత్సరంలో వదిలేయండి. కొత్త సంవత్సరానికి మంచితో నాంది పలకండి, దృఢ సంకల్పంతో నాంది పలకండి. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు ఏమున్నా అడగండి ఇప్పుడు. కృష్ణుడు అన్ని లక్షణాలను మనిషి అనేవాడు ఉన్నాడు అసలు ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు మీకు వేరే వాళ్ళ సంగతి అవసరం అంటారా, లేకపోతే మనము దేవుడి మాటలు విని మారాలంటారా? మీరు ఏదంటే అది చేద్దాం. దేవుడి మాటలు విని మనం మారలేమంటారా? ఇటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉంటారు. ఒక్కసారి మీరు కనుక రిషికేశ్ సైడ్ వెళ్ళినట్లయితే ఇలా ఏదీ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది కాక వేరే వాళ్ళని ద్వేషించని వాళ్ళు చాలామంది ఉంటారు. నిర్లిప్తంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీరు చూడలేదు అనుకుంటే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కొందరు వందల వేల మంది అలా మనలోనే ఎంతోమంది ఉంటారు, నిర్లిప్తంగా జీవితాన్ని గడుపుతూ ఏది అవసరం లేదు నాకు, ఇదంతా భగవంతుడిదే అని గుర్తించిన వాళ్ళు. కాబట్టి ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ మనం ఆ లక్షణాలను మనం పెంచుకోవాలి. దేవుడు ఉంటాలే, మనకు తోచింది మనం చేద్దాం, చలో కర్రలు తీసుకురా, నువ్వు మ్యూజిక్ పెట్టు, నువ్వు పాటలు పాడు, చలో నువ్వు ఇది తీసుకురా, గ్లాసులు తీసుకురా, అయిపోయింది, పోయింది కదా. మనం అది కాదు కదా కావాల్సింది. ఇక్కడ భగవంతుడి రూపాన్ని, స్వరూపాన్ని తెలుసుకుని 12వ అధ్యాయంకి వచ్చేసాం. ఇంకా 12వ అధ్యాయంకి వచ్చామంటే భగవంతుడి యొక్క పూర్తి లక్షణాలు అర్థమైపోయాయి మనకు. ఆ భగవంతుడు మనల్ని ఏం చేయమంటున్నాడో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు భగవంతుడి గురించి తెలిసిపోయింది, నిరాకారుడు ప్లస్ సగుణాకారుడు అని. ఇప్పుడు ఏం తెలిసింది? భక్తుల లక్షణాలు కూడా తెలిసిపోయాయి. ఇప్పుడు భగవంతుడి గురించి తెలిసింది, భక్తులు ఎలా ఉండాలో కూడా తెలిసింది. ఇంకేముందిగా? మెయిన్ థింగ్ మనము ఎలాగున్నాము అంటే మనం ఉండగలుగుతున్నాము అలాగా అనుసలేం కదండి మనం. శ్రీనివాస్ గారు, ఒక రూపం అనేది మన మనసులో లేకుండా మనము భగవంతుని దగ్గర చేరలేము. ఏకాగ్రత అనేది ఏర్పడలేదు కదా. అవును, అది ఎలాగంటారు? చెప్పండి, మీరే చెప్పండి. అదే కదా భగవంతుడిని స్టార్టింగ్లో అడిగింది. భగవంతుడు ఏమన్నాడు? క్లేశోదిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహమద్భిరవాప్యతే అన్నాడు. ఏమన్నాడు? రూపం లేకుండా కష్టమని భగవంతుడే అన్నాడు. ఇప్పుడు మీరు అన్న మాటే భగవంతుడు అన్నాడు. ఇప్పుడు మీరు అన్న మాటనే భగవంతుడు అన్నాడు కదా. ఇప్పుడు మీరు ఏ మాట అయితే అన్నాడో అదే భగవంతుడు అన్నాడు. కానీ ఏమన్నాడు? అది చేస్తూ
నువ్వు నిరాకారంలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి అంటున్నాడు. ముందు పట్టుకో, రూపాన్ని పట్టుకో. అంటే జీవితం అంతా పట్టుకుంటాను. ఇక నేను 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా పట్టుకుంటానంటే ఎప్పటికి ఇంకా నేను ఎప్పుడు కిండర్ గార్డెన్లోనే ఉంటానా? నాకు ఒక మాట చెప్పండి. చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్పించారు మీకు, తర్వాత మీకు 2వ తరగతి వచ్చాక మళ్ళీ ఏబిసిడీలే చేస్తామా? 10th క్లాస్కి వచ్చాక మళ్ళీ ఏబిసిడీలే చెప్పండి అంటామా? నాకు ఏబిసిడీలు తప్పని ఎవరన్నారు? ఏబిసిడీలు తప్పు కాదు నేను అంటున్నది. ఏబిసిడీలు మంచివే, కానీ ఏబిసిడీలలో ఆగిపోతే తప్పు. ఏబిసిడీలు తప్పు కాదు, ఏబిసిడీలలో ఆగిపోతే తప్పు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నిరాకారం సాకారంలో ఉండే భగవంతుణ్ణి మనము చూస్తూ ఆ ఏది అంటే ఇంకా ఎదగడము అంటే పక్కన ఉండే ప్రకృతిలో ఏ మనిషిలో కూడా దేవుడు అనేది ఉన్నాడు, ఆ ఆత్మతత్వం ఉంది అని గ్రహిస్తూ వాళ్ళందరినీ ప్రేమిస్తూ స్లోలీ వీ హ్యావ్ టు రీచ్ టు దట్ నిరాకార పరబ్రహ్మ స్వరూపము. అది ఆటోమేటిక్ గా వస్తుంది, ఆటోమేటిక్ గా సాధన ద్వారా వచ్చేస్తుంది మనం తెలుసుకోవాలి. వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒకసారి అందరూ మ్యూట్లోకి వెళ్ళండి. శిరోమణి గారు, అనుపమ గారు, శైలజ గారు ఒకసారి మ్యూట్లోకి వెళ్ళిపోండి. డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే రూపంతో. అనుపమ గారు మ్యూట్లో వెళ్ళిపోండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సినది ఏంటంటే భగవంతుడిని రూపంతో పట్టుకున్నాం. తర్వాత ఏం చేసాం? మనము క్లీన్ చేసుకోవడం మొదలెట్టాం. ఆ క్లీన్ చేసుకున్నవాడు భక్తుడు. ఎవరైతే వారిని వారు పరిశుభ్రం పరుచుకున్నారో వాళ్ళు భక్తులు. ఎవడు పడితే వాడు భక్తుడు కాదు. ఇప్పుడు ఇక్కడ అనేది ఏంటంటే నువ్వు వెళ్ళిపోయి ఎవడు పడితే వాడు భక్తుడు అనట్లేదు. భగవంతుడు ఏమన్నాడు? ఈ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే భక్తుడు. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా చూసుకోండి. లేదు అంటే నేను భక్తుని కాదు. సింపుల్. ఇన్నాళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా 90 ఏళ్ళుగా చేస్తున్న పద్ధతులన్నీ తప్పు. అంటే మనలో పరిణతి రానప్పుడు ఎందుకది? ఇప్పుడు నేను చిన్నప్పుడు ఈ నేర్పించారు, 10th క్లాస్కి వచ్చాక కూడా నేను ఈ తప్పు కాదు, ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, తప్పు ఎక్కడైంది? తప్పు కాదు. కానీ అక్కడ ఆగిపోతామా? భగవంతుడు ఏమన్నాడు? అందుకే నువ్వు ప్యూరిఫై కావాలి. ముందు దేహం అంటే ముందు ఆ దేహము, ఆ పిల్లలు వాళ్ళని వదలమని ఎన్నిసార్లు చెప్పాలి భగవంతుడు? సంఘ వివర్జిత అన్నాడు. ఇందులోపల మళ్ళీ అసంగత్వం అని చెప్పేసి చెప్పాడు. మళ్ళీ తర్వాత అధ్యాయం లోపల వివిక్త దేశ సేవిత్వం అని చెప్పాడు. సమాజంలో ఉన్న బంధాలను వదులుచుకోమయ్యా బాబు, నువ్వు అవి వదులుచుకోలేందే నువ్వు ముందుకు వెళ్ళలేవు అని చెప్పినప్పుడు, లేదు నేను అవే పట్టుకుంటాను అంటే ఎక్కడి నుంచి ప్రగతి వస్తుంది? ప్రగతి రావాలి అంటే ముందు మెల్లమెల్లగా సమాజంలో ఎన్ని ఫోన్లు చేస్తున్నాం ముందు మనం గుర్తించాలి. నేను రోజుకి ఎన్ని ఫోన్లు చేస్తున్నాను, ఆ ఫోన్లలో ఎన్ని తగ్గించుకోగలను, అలా 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 మెల్లమెల్లగా. అందుకే ఏంటి? ముందు సత్సాంగత్యం, మంచి సాంగత్యం ఉండాలి. తర్వాత అందులోంచి నిస్సంగత్వంలోకి రావాలి. అంటే ఎవరూ అవసరం లేనటువంటి స్థాయికి రావాలి. అక్కడి నుంచి మోహం తగ్గిపోవాలి. అక్కడి నుంచి నేను నిశ్చలంగా కావాలి. అక్కడి నుంచి నేను భగవంతుడి జీవన్ముక్తికి రావాలి. 5 మెట్లున్నాయి. ఆ 5 మెట్లలో మొదటిది సత్సాంగత్యం. ఆ సాంగత్యంలోనే మీరు దెబ్బతినేస్తున్నారు. ఫస్ట్ ఎవడు పడితే వాడు కాల్ చేస్తున్నారు, ఎవరిని పడితే వాడిని ఇంటికి పిలుస్తున్నారు, ఎవడొచ్చినా కూడా వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళకి తెలుసా నా కొడుకు పెళ్లికి 100 మందికి అన్నం పెట్టా. అది అన్నం పెట్టడం కాదు, బలిసిన వాళ్ళు వచ్చి తినేసిపోయారు. అది అన్నదానం ఎలా అవుతుంది? నీకు అన్నదాన పుణ్యం రాదు అది. సో ఇవన్నీ ఏంటంటే తెలియనివి ఇవన్నీ. దాని బదులు ఎవరికైతే వాళ్ళంతట వాళ్ళు సహాయం చేసుకోలేరో వాళ్ళకి మనం సహాయం చేశామా? ఎంతమందిని జీవితం లోపల మనం వెలుగులు నింపాము? ఎంతమంది అజ్ఞానాన్ని దూరం చేశాము? ఎంతమంది బేసిక్ నీడ్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేశామా లేదా? ఇవన్నీ ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనని మనం శుభ్రపరచుకోవాలి. దేవుని రూపంతో పూజిస్తే అస్సలు తప్పులేదు. రూపంతో పూజిస్తూ ముందు మనని మనం శుభ్రం చేసుకుంటూ వెళ్తే దేవుడు అన్ని చోట్ల కనిపిస్తాడు, ఆటోమేటిక్గా కనిపిస్తాడు. ద ట్రాన్సిషన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ స్మూత్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పిండే దాన్ని బట్టి సార్, చిత్త శుద్ధి అనేది కలిగిన తర్వాత మనం నేర్చుకున్నట్లు కర్మయోగం దాని లోపల చిత్త శుద్ధి కలిగిన తర్వాత చిత్త నిశ్చలత కోసం అనేసి మనం చాలా పాటుపడాలి. దానికి మనం నేర్చుకునేది ఒకటి ధ్యానము, ఇంకా భక్తి మార్గము ఫాలో అవుతూ పోవాలి అన్నది కదండి సార్. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే కరెక్ట్. ధ్యాన మార్గము నిశ్చలత కోసం పనికొస్తుంది. అండ్ ధ్యాన మార్గంలో కూడా మీరు చూసినట్టయితే మన క్లెన్జింగ్ ఏదైతే ఉంటుందో అది ధ్యాన మార్గం, మెడిటేషన్ మార్గంలో ఉంటుంది. ధ్యానము జ్ఞానము ఒకేలాగా ఉన్నాయి కాబట్టి నేను ధ్యానము అన్నప్పుడు మెడిటేషన్ అంటాను, జ్ఞానము అన్నప్పుడు విజ్డమ్ అంటాను. అవి రెండు కరెక్ట్ పదాలు కాదు, కానీ జస్ట్ మన కన్వీనియన్స్ కోసం అంటున్నాను. ఇప్పుడు మెడిటేషన్ పద్ధతి తీసుకుందాం. మెడిటేషన్ పద్ధతిలో మన ఫస్ట్ క్లెన్జింగే ఉంది, క్లీన్ చేసుకోవడమే ఉంది, శుభ్రపరచుకోవడమే ఉంది.
ఏమన్నాడు? యమ నియమాలలో ముందు శుభ్రం పరచుకో అన్నాడు. ఆ యమ నియమాలలో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు దేవుడు చెప్పిన 35 క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఆ యమ నియమాలలో ఏమన్నాడు? ఎవరి డబ్బు దొంగతనం చేయకూడదు, అనవసరంగా ఇంట్లో వస్తువులను ఇది చేయకూడదు, ఎవరి దగ్గర గిఫ్ట్ తీసుకోకూడదు, ఇంద్రియాలపైన నిగ్రహం ఇంద్రియాలపైన నిగ్రహం ఉండాలి. తర్వాత శుచిగా ఉండు, ఎప్పుడు సంతోషంగా ఉండు, ఎప్పుడు స్వాధ్యాయంగా ఉండు, ఎప్పుడు ఈశ్వర ప్రణిధానం చెయ్యు. ఇవే కదా చెప్పింది అక్కడ. సో అవే ఇవి 35 క్యారెక్టరిస్టిక్స్నే ధ్యాన యోగంలో కూడా చెప్పారు. అదేవిధంగా భక్తి యోగంలో ఏమవుతుంది? అన్ని దేవుడికి వదిలేస్తూ అలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? అన్ని చోట్ల దేవుడే కనిపిస్తాడు. ఎప్పుడైతే అన్ని చోట్ల దేవుడే కనిపిస్తాడో అప్పుడు కూడా మనకేమవుతుంది? మన కోసం చేసుకోవడం మానేస్తాం మనం. ఎప్పుడైతే మన కోసం చేసుకోవడం మానేసామో అప్పుడు పాపాలు పుణ్యాలు మనకు అంటవు. పాపాలు పుణ్యాలు ఎప్పుడు అంటుతాయి? మన కోసం చేసుకున్నప్పుడే అంటుతాయి. జై శ్రీకృష్ణ. కర్మయోగంలో మన కోసమని కర్మ చేసుకుంటూ ఉన్నామంటే అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషం అనేవి ఆ రెండు దోషాలు వస్తాయి అని. ఇది ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ చెప్పింటారు కదండి సార్, అట్లనే కనిపిస్తూ ఉంది కదండి సార్. ఇప్పుడు ఈ భక్తి యోగంలో ఇప్పుడు మనం అది మర్చిపోతూ రావాలంటే ఇప్పుడు ఈ కర్మయోగంలో అది కంపేర్ చేసినా కూడా సేమ్ అంటే పద్మపత్రం మీమాంస లాగా ఉండాలనేసి మనం అక్కడ నేర్చుకున్నాము కర్మయోగంలో. ఇక్కడ కూడా భక్తి లోపల అదే వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అదే వస్తుంది. ఇక్కడ కూడా పద్మపత్ర మీమాంసనే వస్తుంది ఇక్కడ కూడా. ఎందుకంటే తామరాకు పైన నీటి బిందువులాగా గడపడం అనేటటువంటిది ఒకే ఒక సింగిల్ పాయింట్ స్టేట్మెంట్ అంతే. కానీ అది రావడం కోసం అని చెప్పేసి ఎన్ని కావాలి? ముందు వీడిని ద్వేషించద్దు, వాడిని ద్వేషించద్దు, వీడిని ప్రేమించద్దు, వాడిని ప్రేమించద్దు, నా ఇల్లు నీ ఇల్లు అనకూడదు, నా బంగ్లా నీ బంగ్లా అనకూడదు. వాటిని ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ని మళ్ళీ మల్టిపుల్ స్టేట్మెంట్స్గా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆ ఒక్క స్టేట్మెంట్ సరిపోదు, దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటేనే అన్ని మెట్లు ఎక్కుతాం. మనకు ఒకదాన్ని 10 విధాలుగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఏంటి, నేను ఇది చేస్తే ఇది తప్పు, ఇది చేస్తే ఇది తప్పు. ఇంకా కూడా రిఫరెన్స్ మెటీరియల్ మనకు 16-17 అధ్యాయాలలో ఇంకా రిఫరెన్స్ మెటీరియల్ ఉంది. ఆ రిఫరెన్స్ మెటీరియల్లో చూసుకుంటూ నేను చేస్తున్నది కరెక్టా తప్ప. ఒక స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే అహింసో పరమోధర్మ అయిపోయింది. ఒకటే స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్. అదేవిధంగా పద్మపత్ర మీమాంస సింగిల్ స్టేట్మెంట్, అర్థమైపోయింది. ఇదే భగవద్గీత సారం. కానీ అలా ఒకటిగా చెప్తే కాదు కదా, ఎన్నో పద్ధతులలో చెప్తే కానీ ఒక విషయం బోధపడదు. అందుకోసం ఇన్ని రకాలుగా భగవంతుడు ఇన్ని ఉదాహరణలు ఇస్తూ చెప్పాడు. ఎందుకు ఆయన ఏం చెప్పాడు? మొదటి లోపల ఏం చెప్పాడు? ఒక ధ్యేయం అంటూ లేనటువంటి వ్యక్తి. కట్ అయింది. హలో, వినిపిస్తుందా? ఏందో కట్ అయినట్టయింది. ఇప్పుడు బ్రేక్ అయింది. ఆయన 36 క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోగలిస్తే, మనలో ఇంట్రోస్పెక్ట్ చేసుకొని, ఆటోమేటికలీ యూ హావ్ గాన్ వెరీ క్లోజ్ టు గాడ్. అంతే కదా. అంటే ఈ ఎక్కడ ఉన్నామో మనకు తెలుసు. ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకోవాలి ఎక్కడ ఉన్నాము. ఇది ఇంత, ఈ డిగ్రీ ఇంత ఉంది, ఈ డిగ్రీ అందులోనే అట్లీస్ట్ ఒక 10-15 అయినా మాస్టర్ చేసి మిగతా దానిలో అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మిగతావి ఆటోమేటిక్ గా వస్తాయి. మిగతావి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అంటే నువ్వు ప్రేమ భక్తి అంటే ఇదే, ఈ క్వాలిటీస్ చేసుకుంటే యు ఆర్ మీ, ఐ యామ్ యు, ఐ లవ్ పీపుల్ హూ డెవలప్ దీస్ క్వాలిటీస్ అని. అంతే. ఇవి నేర్చుకుంటే చాలు అని చెప్పి భగవంతుడు అంటే చెప్పాలంటే సార్ మీరు అన్నట్టు ఆ 36 క్వాలిటీస్ చదివితే నిజమే కదా, ఇలా ఉండి తీరాలి కదా, మనం ఎందుకు ఉండట్లేదు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏదో అడగకూడదు, ఏదో వింతది కూడా చెప్పట్లేదు దేవుడు. అన్ని చిన్నవే. ఏదైతే మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకు చెప్పారో అవే మళ్ళీ ఆయన చెప్తున్నాడు. అది మనం తప్పిపోయాము, దాని వల్ల ఇవన్నీ వస్తున్నాయి మళ్ళీ. అందులో ఏమవుతుందంటే బయట మనని పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎంతసేపు కూడా ఏంటి, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు విగ్రహారాధన ఎప్పటికీ తప్పు కాదు. కానీ ఆ విగ్రహారాధనలోనే ఉండి దీనికే నేను పూజ చేస్తాను, దీన్ని నేను మనసులో పెట్టుకోను, దీన్ని నేను ఇది అంటే మనని మార్చనప్పుడు లాభం ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతెంత అహంకారాలు, ఎంతెంత ఇది ఈ నాలెడ్జ్ అంతా దేవుడు ఇచ్చింది. నేనేమని చెప్తున్నాను, మనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నాలెడ్జ్ని ఇంకో 10 మందికి పెంచండి. నాకేమీ క్రెడిట్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఈ క్రెడిట్ తీసుకోవాల్సినది ఎవరు? కృష్ణ భగవానుడు. సో కాబట్టి ఏంటి, ఈ నాలెడ్జ్ని అందరి లోపలికి తీసుకెళ్ళండి. ఈ 12వ అధ్యాయం అనేటటువంటిది ఏంటంటే జీవితాన్ని మార్చాలి.
జీవితాన్ని మార్చి తీరాలి 12వ అధ్యాయం. ఇది మార్చకపోతే ఒకటే గుర్తుంచుకోండి, 12వ అధ్యాయం కనుక జీవితాన్ని మార్చకపోతే ఇంకా మనం మారం. మనం అదే పశు ప్రవర్తన. పశువులకు ఏమేమి ఉన్నాయి చెప్పండి? పశువులకు ఏమిటి? వాటికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి. ఇంకా వాటికి తోడు ఎడిషనల్గా మనకున్న ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటంటే స్వార్థం. సో మనం పశువులలో మహాపశువులలాగా మిగిలిపోదామా, లేకపోతే మనలో మనము మార్పు తెచ్చుకుందామా అనేటటువంటిది ఈ అధ్యాయం ద్వారా తెలిసిపోతుంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అంటే ఇప్పుడు మన ఎట్లా ఉందంటే సార్, ఇందాక మీరు ఉప్పు బొమ్మ గురించి చెప్తారు కదండి సార్, మనం కూడా అట్లా ఉప్పు బొమ్మగా ఉండి వీఆర్ క్లోజ్ టు ద సీ. కరెక్ట్. ఒక పాయింట్ లో మనం కూడా దాంట్లో మమైక్యం అయ్యే పరిస్థితికి వస్తాము. అయిపోతాము. అంటే అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే సాధన మార్గంలో ఉన్నవాడికి అన్నీ నేనే ఇస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు సాధన మార్గంలో వెళ్ళని వాడికి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మేము 30 ఏళ్ళుగా అన్నీ చేస్తున్నామండి దేవుడి కోసము, కానీ మాకు ఫలితం రావట్లేదు అంటారు. నేనేమంటానంటే మాకు ఫలితం వస్తుందండి, మాకు అంతా బాగుంది, మేము అనుకున్నంత ఉంది అన్న వాళ్ళు ఆ మార్గంలో కొనసాగండి. కానీ అలా జరగదు జరగదు జరగదు. దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఒక వ్యక్తి పరిణతి చెందాలి అంటే కేవలం ఆలోచన ద్వారా మాత్రమే పరిణతి చెందుతాడు. అదే మనం ఇందులో నేర్చుకుంటాం. సార్ మీరు చెప్పింది అది ఇంత బాగా నేర్చుకుంటున్నాం సార్, నిజంగా చెప్తున్నాను సార్. పోయి సరే పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు సార్, వాళ్ళ దగ్గరికి పోయి చిన్నగా చెప్దామని పుస్తకం కూడా లేదు సార్. మీరు చెప్పిండేవన్నీ కొన్ని పాయింట్స్ ఇట్లా పెట్టుకొని పోతే వాళ్ళు ఒకరోజు ఏదో ఇంకా ఈమె మమ్మల్ని గట్టిగా పట్టుకొని సతాయిస్తుంది అన్నట్టుగా సెకండ్ డే పోయే వరకు మాకు వద్దు అన్నట్టుగానే ఉన్నారు సార్. ఇంకా పైపెచ్చి ఏం చెప్తారంటే సార్, నీవు చాలా అదృష్టం అమ్మా, నీకేదో పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి నువ్వు ఇవన్నీ బాగా నేర్చుకుంటున్నావు అన్న మాట వరకే వదిలిపెడతారు కానీ వాళ్ళు నేర్చుకుందామని అన్నారు. ఆ మాట రానే రాదు సార్. అసలు అంటే అంత వయసు ఉండే వాళ్ళకు కూడా ఎంతసేపు ఇంకా అక్కడ కూర్చొని వేరే మాటలే మాట్లాడుకోవాలా అన్న తపననే ఉంది కానీ అంటే దైవికంగా మనం ఇది నేర్చుకుంటాము ఇంకా అయిపోయింది కాటికి కాలు దాచుకున్నాము అన్న అది లేదు, అది లేదు, అది రాదు కూడా. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తే కదా తెలిసేది. నా కళ్ళ ముందు ఇంతమంది చనిపోతున్నారు, నా కళ్ళ ముందు ప్రపంచం ఇలా మారిపోతుంది అని చెప్పి తెలిసిన వాడు మాత్రమే ఈ మార్గంలోకి రాగలడు. ఈ మార్గంలోకి రావడం అంటే ఎక్కువ ఆనందంగా చేస్తాం. ఇందులో ఏమంటున్నాడు భగవంతుడు, ఈ మార్గంలోకి వచ్చిన వాడు ఎదగడం వల్ల ఏమవుతుందంటే వాడు ఆలోచన ద్వారా ఎదిగాడు. సన్యాసం అంటే వదలడం కాదు, ఎదగడం. వీటన్నిటిని దాటి వెళ్ళిపోవడం. చిన్నప్పుడు గోటీలాడాం, ఇప్పుడు గోటీలాడాం, ఎందుకంటే గోటీల స్థాయికి దాటిపోయాం. అలాగా ఇవి సమాజంలో ఉన్నవన్నీ నాకు అవసరమా, వీటన్నిటికంటే గొప్పది ఇంకోటి ఉంది అని చెప్పి గుర్తించడం ఎదగడం. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సమర్థతతో చేస్తారు. 16-17 గంటలు నేను కష్టపడుతూ ఉంటాను, నాకు కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ మార్గంలో వచ్చేటటువంటి ఆనందం అది. రోజుకు 4-5 గంటలు కూడా కష్టపడని వాళ్ళు ఎంత అబ్బా ప్రతిదీ రోగం 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 రోగం. నేను మొన్న 15 రోజులు అటు వెళ్ళామా రోడ్ ట్రిప్కి. మా ఫ్రెండు డాక్టరు, ప్లాస్టిక్ సర్జను. వాడు ఓ రోజు కాలు నొప్పి అంటాడు, ఓ రోజు చేయి నొప్పి అంటాడు, మళ్ళీ అంటాడు నేను స్పోర్ట్స్ మ్యాన్ని అది ఇది అంటాడు. వాడికి ఎన్ని రోగాలు వచ్చాయో చెప్పలేము. సో నేను మరి ధైర్యంగా ఉన్నాను, ఎక్కడా ఏమి కాలేదు. మరి ఇన్ని రోజులలో తిన్న చోట తిన్నాము, ఎక్కడ పడితే అక్కడ పడుకున్నాము, రోడ్ల మీదే కూర్చున్నాము, ఇంటికి ప్రశాంతంగా వచ్చేసాను. ఇంటికి వచ్చాక అలసట తెలిసింది, అది వేరే సంగతి. కానీ అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఆలోచన, మనస్సు మనము ఎలా తీసుకెళ్తే అలా వెళ్తుంది. మనస్సుని మనము పెట్టుకోవాలి, దాన్ని మనం మౌల్డ్ చేయాలి మనస్సుని. అప్పుడు ఏమవుతుందంటే మనకు కష్టం అనిపించదు. అందులో భగవంతుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు ఎవరిపైనా ఆధారపడకు, నేను నీకు చూసుకుంటాను, నీ వ్యాధి నీ ముసలితనము నేను చూసుకుంటాను అంటాడు. జరా వ్యాధి, నీ ముసలితనము నీ రోగాలు నేను భగవంతుని నమ్మితే కదా. మనం ఎంతసేపు కూడా నాకేదన్నా రోగం వస్తే కొడుకులు చేయాలి, నాకేదన్నా ఇది వస్తే వీళ్ళు కూతుర్లు చేయాలి. కూతుర్లపైన ఆధారపడుతూ మన తండ్రుల్ని వీళ్ళందరినీ చూస్తున్నాం కదా. వాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి. కానీ అదే కనుక మనము భగవంతుడి మార్గంలో వెళ్తే మనకు జరావ్యాధులు రావు. నన్ను నమ్మండి, బిలీవ్ మీ. శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరైనా ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఏ ప్రశ్న ఉన్నా అడగండి, మొహమాట పడకండి, అస్సలు ఆలోచించకండి, అడగండి. ఇది ఎందుకంటే అద్భుతమైనటువంటి అధ్యాయము.
ఇవాళ నాకే బాధేస్తుంది చాలా ఫాస్ట్గా చెప్పినందుకు. బట్ ఆ లక్షణాలను మీరు ఒకసారి లిస్ట్ చేసుకొని చూసుకోండి. తర్వాత నా పాతవి వీడియోలు ఒకసారి చూడండి. జై శ్రీకృష్ణ. చాలాసార్లు చెప్పాము ఈ అధ్యాయాన్ని, చాలాసార్లు చెప్పాము. అండ్ గత సంవత్సరం, గత 7-8 నెలల కింద మనం ప్రారంభించుకున్నప్పుడు ముందు 12వ అధ్యాయంతో ప్రారంభించాం. ఆ 12వ అధ్యాయాన్ని మనం చాలా రోజులు చెప్పుకున్నాం. ఈ 12వ అధ్యాయాన్ని, 15వ అధ్యాయాన్ని 8-9 వారాలలో చెప్పుకున్నాం. అంత డీటెయిల్గా ఎవ్రీ 2 శ్లోకాలకు 3 శ్లోకాలు ఆగిపోతూ చెప్పాం. అవి మరింత డీటెయిల్గా చూసుకోండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే ఏ చిన్నదైనా అడగండి. ఇంక 30 సెకండ్స్లో ఎవరికి ఏం ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. రేపు ఒక్క రోజుకు మాత్రం కాస్త 8ంటికి రండి. 8:20 వరకు మన క్లాస్ ఉంటుంది. 8:20, 8:25 మ్యాక్సిమం. కొన్ని నామాలే తెలుసుకుందాం. విష్ణు సహస్రనామంలో మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా ఒకే దారికి తీసుకెళ్తున్నాయి. అన్ని తత్వమే. మనం చెప్తున్న ప్రతిదీ తత్వమే. రేపు భగవంతుడి లక్షణాలు తెలుసుకుంటాం. ఇప్పుడు ఇవాళ తెలుసుకున్న లక్షణాలే భగవంతుడు నిరాకారుడు, సాకారుడు. వీటినే కొత్త పద్ధతులలో తెలుసుకుంటాను రేపు మళ్ళీ. అవే విషయాలు, తత్వమంతా ఒక్కటే. అది ఒకసారి స్ట్రైక్ అయిందంటే మీరు అది చదివినా, యోగ వాసిష్టం చదివినా, భగవద్గీత చదివినా, భాగవతం చదివినా, ఏది చదివినా అది ఆ కాన్సెప్ట్ అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. ఇది గుర్తుంచుకోండి. సో కాబట్టి రేపు ఒక్కరోజు 8ంటికి రండి. 8:25 కల్లా క్లోజ్ చేసి నేను మళ్ళీ 8:40 కల్లా నేను మీటింగ్కి వెళ్ళాలి. 10 నిమిషాలు అటు ఇటు, బట్ ఐ హ్యావ్ టు బి దేర్. సో రేపు కంపల్సరీ. మళ్ళీ ఉగాది వస్తుంది కదా. ఉగాది తర్వాత మీరందరూ మానసిక ప్రమాణం చేసుకోండి. నాకు ఎవరూ చేయక్కర్లే. మానసిక ప్రమాణం చేసుకోండి. ఈ రోజు నుంచి నేను దృఢ నిశ్చయంగా తప్పులు చెయ్యను. ఇంకా ఈ రోజు నుంచి తప్పులు చెయ్యను, తప్పు మార్గంలో వెళ్ళను, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పాను, వేరే వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడను, వేరే వాళ్ళ గురించి నేను ఇది చెయ్యను, నేను అందరితోటి సమానంగా ఉంటాను, అందరిలో దేవుడు ఉన్నాడు అంటాను. నాకు ఎవరైనా నచ్చకపోతే పక్క నుంచి వెళ్ళిపోతాను, క్లోజ్ చేసుకుంటాను. వాళ్ళతో నేను బంధం పెట్టుకోను. ఎందుకంటే వాళ్ళ ద్వారా మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం. మన ఫ్రీక్వెన్సీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ నచ్చకపోయినంత మాత్రాన వాళ్ళు మనకు శత్రువులు కారు. వాళ్ళు ఆలోచించే దృక్పథం. ఇప్పుడు ఓ 4th క్లాస్ వాడు 10th క్లాస్ వాడు ఫ్రెండ్ అవ్వడం కష్టం. మెచ్యూరిటీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాము, మనం 10th క్లాస్ వాళ్ళతో స్నేహం చేసుకుంటూ వెళ్తాం. సత్సాంగత్యం అక్కడే మనకు వస్తుంది. కాబట్టి అలా ఆలోచిస్తూ అనవసరమైనటువంటి వాటన్నిటిని తెంచుకుంటూ వెళ్ళండి. ఆత్మీయులు, మీరంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు, మీరు 2 రోజులు లేకపోతే బాధపడేవాళ్ళు, మీరుంటే వారి ముఖంలో ఆనందం వెల్లివిరిసేవాళ్ళు, అలాంటి ఆత్మీయులను వదలకండి. జీవితాంతం వదలకండి. నేను వదలమని చెప్తున్నాను. అటువంటి వారిని ఉంచండి. వారి ద్వారా మీరు ఎదగాలి, మీ ద్వారా మళ్ళీ వాళ్ళు ఎదగాలి. ఒకరికొకరు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఎదగండి. అంతేగాని నాకు క్లోజ్ రిలేటివ్ అంటే ఏంటంటే మనం బంధంతో ఇది చూడడం లేదు, ప్రేమతో చూడడం లేదు. సో ఆ ప్రేమతో మీరంటే చాలా ఇష్టపడే మనుషులు, మీరు చనిపోతే వాళ్ళు చనిపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇష్టపడండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ సార్. ఉగాదికి కాదు సార్, ఎవ్రీ క్లాస్ కి ఒకటి నేర్చుకుంటాము తప్పకుండా. ఒక్క వర్డ్ రాసుకొని ఓకే ఇది ఈ రోజు క్లాస్ లో ఇది నేర్చుకోవాలి అని ఖచ్చితంగా నేర్చుకుంటాం సార్. జస్ట్ అంటే రీసెంట్ గా నిన్న కాక మొన్న నేనైతే ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఎలా క్షమించాలో నేర్చుకున్నాను ఇన్ని సంవత్సరాలకి. అంటే ఊరికే ఎవరైనా సారీ చెప్తే ఓకే ఓకే అంటాము, నేను క్షమించేశానని అనుకుంటాము, నోటితో ఓకే అని అనుకుంటాము. కానీ అది ఎంతలా యాక్సెప్ట్ చేయాలో మనం క్షమించిన విషయాన్ని అనేది నాకు నిన్న అర్థమైంది సార్. మీరు ఒకసారి ఎవరికో సారీ చెప్పారు, ఒక బస్సు సంఘటన చెప్పి సారీ చెప్పానని చెప్పారు కదా. అప్పుడు నేను ఆ రోజంతా ఆలోచిస్తాను, ఇంతలా చెప్తారా సారీ, ఇంతలా చెప్తారా, ఒక బస్సులో కాలు తగితే పరిగెడుతుంటే చూసుకోకపోతే ఇంతలా సారీ చెప్తారా, అంటే ఒక క్షమాపణ మనసు లోపల నుంచి ఇలా చెప్పాలా అని ఆ రోజు అనుకున్నాను. కానీ నిన్న నాకు అనిపించింది క్షమాపణ అడగడం కాదు, క్షమించడం కూడా అలా తెలియాలి అని చెప్పేసి. క్షమించాను అని చెప్పినా లోపల నన్ను ఇలా అన్నారు అని వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఏదైనా తేడా వస్తే వాళ్ళకి దూరంగా ఉండేదాన్ని. కానీ మనసులో అది ఉంటుంది. దాన్ని ఎలా అన్నప్పుడు నాకు ఒక విషయం స్ట్రైక్ అయింది. ఎలా అంటే ఓకే, మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని ఫస్ట్ టైం చూస్తే ఏమి మాట్లాడడం, జస్ట్ నవ్వుతాం అంతే కదా. ఇలాగే అలవాటు చేసుకుంటే వస్తుందేమో అని ట్రై చేశాను. నాకైతే అది వచ్చింది అనమాట. అంటే
పూర్తిగా అంటే వండర్ఫుల్. ఒక్క మాటతోనే కానీ మనసుతో కూడా క్షమించగలిగేశాను. ఓకే, వాళ్ళు నాకు అసలు ఇప్పుడే పరిచయం వాళ్ళు అన్నట్టుగా. ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మీరు 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 జనరల్లీ మీరు చెప్పే మాటలు కొన్ని అందరికీ కూడా ఆదర్శం కావాలి. ఏంటంటే మీరు చెప్పేది ప్రాక్టికల్గా, ఇక్కడ విన్నవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూస్తారు. దట్ ఈస్ వేర్ ఐ రియలీ లైక్ ఇట్. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేస్తే మీకు అందులో ఉన్న ఆనందం తెలుస్తుంది. అప్పుడు ఎంత ఆనందంగా ఉండగలుగుతాను తెలుసా? చాలా సులభం. మనమే అన్నీ ఎక్స్ప్లోర్ చేయక్కర్లా. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లోంచి మనం చేస్తే చాలు. నేను కూడా ఎంతోమంది ఎక్స్పీరియన్సెస్ వాడుకుని పైకి వచ్చాను. సో కాబట్టి ఏంటంటే మనం ఇలా తెలుసుకుని వాటిని మన జీవితంలో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంకా ఎంతో ఆనందంగా ఉండదు, ఇంకా ఎంతో దక్షతతో, ఇంకా ఎంతో సమర్థతతో పనిచేయగలుగుతాం. ఎవరన్నా పక్షపాతం మనకు లేదు అంటే అప్పుడు ఎంత అద్భుతంగా ఒక పని చేయగలుగుతామో ఆలోచించండి. శుచిగా ఉన్నామంటే లోపల బయట ఎంత ఆనందంగా ఉంటాం ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నాకు ఏ కోరిక లేదు, అలాంటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటానో చూసుకోండి. ఎదుటి వాళ్ళని మనము క్షమించడము అంటే మన లోపల ఉండే ఒక పెద్ద భారాన్ని మనం దించేసుకుంటున్నాం సార్. ఫస్ట్ అసలు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే నేను ఏమంటున్నానంటే పట్టించుకోకుండా, నేను ఇంతకుముందు చెప్పే కదా, ఒకడు ఉద్యోగం ప్రమోషన్ ఉంది, అబ్బో 10 రోజుల్లో ప్రమోషన్ ఉంది, 6 నెలల్లో ప్రమోషన్ ఉంది, ఇప్పటి నుంచే కష్టపడాలి ఇదని చెప్తున్నాను. ఇంతలోకి ఎవడో చెప్పాడు, లేదురా మన కంపెనీని అమ్మేశారు, నువ్వు ఈ బాస్తో ఏదైతే మాట్లాడుతున్నావో అది ఇంపార్టెంట్ కాదు, ఆల్రెడీ కంపెనీని అమ్మేశారు అంటే ఇప్పుడు వీడేం చేస్తాడు, అయితే నేను ఇప్పుడు కష్టపడి అనవసరంగా లేని తలకాయ నొప్పులన్నీ నెత్తిన పెట్టుకుని ఎమోషనల్గా పెట్టుకోవడం ఎందుకు, నా పని నేను సక్రమంగా చేసుకుంటాను, కొత్త కంపెనీ వాడు వచ్చినా కూడా నాకేమీ కాకుండా చూసుకుంటాను అని చెప్పి వాడు ఇంకా దక్షతతో చేస్తాడు. అంటే ఏదైతే ఆశించకుండా ఉండి చేస్తామో అప్పుడు పనిని ఇంకా కాస్త బాగా చేస్తాం. ఎందుకంటే ఆశిస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడో ఒకచోట మిస్టేక్ చేసే అవకాశం ఉంది. కానీ ఏమీ లేదు, వీర విహారం చేయొచ్చు మనం. అప్పుడు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండొచ్చు, ఎక్కువ నవ్వుతూ ఉండొచ్చు, ఏ పని చేసినా ఎవరిని జడ్జి చేయం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇంకెవరికైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే తీసుకుందాం. వండర్ఫుల్. ఇంకెవరికి ఏం ప్రశ్నలు ఉన్నట్టు లేవు. మళ్ళీ ఇంకా మనము రేపు 8 గంటలకు విష్ణు సహస్రనామము తత్వచింతనతో నేర్చుకుందాం. నేర్చుకునేవన్నీ తత్వచింతనలే. మీకు ఉపదేశ సారం విన్నా, భగవద్గీత విన్నా, విష్ణు సహస్రనామం విన్నా, వేదాలు విన్నా అన్నీ ఒకే రకంగా అనిపిస్తాయి. కష్టమైనవి ఏంటి? సంస్కృత శిక్షణ, తర్వాత జ్యోతిష్యం, ఈ 2 కష్టమైనవి. మిగతా 5 సులభంగా నేర్చుకోండి. వేదం నిన్న ఎంత అద్భుతంగా తెలుసుకున్నాం. అందులో చాలామంది కొన్ని పాయింట్స్ మిస్ అయ్యారేమో అనిపించింది నాకు. వీలైన వాళ్ళు అది ఎక్కువసార్లు వినండి. 12వ అధ్యాయం మాత్రము ఇది ఇంకొక 10 సార్లు 20 సార్లు వినండి ఒక్కొక్కళ్ళు. అది కాక శ్లోకాలు పక్కన పెట్టుకొని చదువుతూ పోండి. చాలామందికి 90% మందికి శ్లోకాలు వచ్చు కాబట్టి వాటిని చదువుతూ పోండి. మనము భక్తి అనేటటువంటిది తెలుసుకుందాము. భగవంతుడికి కావలసినటువంటిది మనలో ఉన్న ప్రేమ. మనలో నిజమైనటువంటి మార్పు మాత్రమే భగవంతుడితో మనను దగ్గర చేస్తుంది. కానీ అనవసరమైనటువంటి హంగులు, ఆర్భాటాలు వీటన్నిటికీ చేస్తూ మనము భగవంతుడికి దూరం అవుతున్నాం. కాబట్టి ఆ స్థాయి నుంచి మనము భగవంతుడిని అందుకునే స్థాయికి వెళ్తామని, కేజీ నుంచి పీజీ వరకు మన ప్రయాణం ఆధ్యాత్మిక రంగంలో చాలా సూపర్ ఫాస్ట్గా జరగాలని, అందరిలో ఈ పరివర్తన రావాలని, ఉగాది తర్వాత అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఈ సాధన మరింత ఉధృతం చేస్తారని, సాధనని వదలని, వీలైనన్ని సార్లు ప్రవచనం వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని, భగవంతుడి మాటలను ఇక్కడికి ముగిద్దాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ సార్. జై శ్రీకృష్ణ.